प्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धोभ्य एव च पतितानां भावेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य, जय नित्यानंद, जय अद्वैत चंद्र, जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा। చాలా చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో। हरे कृष्ण प्रभु जी हरे हरे धन्यवाद। कृष्ण कृष्ण माता जी, प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रभु प्रणाम। धन्यवाद। हरे हरे कृष्णा। कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी, सन प्रभु जी అందరికీ దండవత్ ప్రణామ్। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी, हरे कृष्ण दंडवत प्रभु। प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్। సో మనం ఈ రోజు మన సెషన్ हरे कृष्ण प्रभु మొదలు जी। పెట్టుకుందాం। హరే కృష్ణ। సో యథాతథంగా మనం ప్రతిరోజు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాయానికి ఉన్నటువంటి మాహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ఆ అధ్యాయం గురించి అధ్యయనం చేయడం మనం మొదలు పెడుతున్నాము। ఓకే, అలాగే ఈరోజు కూడా ఈ సప్తమోధ్యాయం భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగం అనే ఈ సప్తమోధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికి ఏమని చెప్తున్నారో మనం పద్మపురాణం ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఓకే, సో శివుడు పార్వతీదేవితో ఏమంటున్నారంటే, దేవి నీకు ఈ సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞానం యోగం యొక్క మహాత్మ్యాన్ని చెప్తా విను అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, పాటలీపుత్రం అనే ఒక నగరంలో శంఖకర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు దేవి। అతడు ఆ వ్యాపారం చేస్తూ చాలా డబ్బులు సంపాదించి ఎప్పుడు కూడా ఆ డబ్బులతోని తన మిత్రులకి అలాగే రాజ్యాధికారులకి రాజులకి విందులు వినోదాలు ఇచ్చేవాడు కానీ తన పితృదేవతలకి ఎన్నడూ కూడా తను చక్కటి శ్రాద్ధ కర్మలు కానీ లేదంటే పితృతర్పణాలు కానీ చేసేవాడు కాదు। అయితే ఈ శంఖకర్ణుడనే బ్రాహ్మణుడు అతడికి అతడికి ముగ్గురు భార్యలు అయినా కూడా ఇంకొక ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుందామనే కాంక్షతోటి అతడు తన బంధుమిత్ర పరివారం తోటి ఇంకొక నగరానికి వెళ్తుంటాడనమాట ఇంకో పెళ్లి చేసుకోవడానికి। అయితే మార్గ మధ్యంలో వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇప్పుడంటే ట్రైన్ బస్సు ఫ్లైట్ ఉండేవి, అప్పట్లో అవి అవైలబుల్ లేవు కాబట్టి కేవలం బండ్లలో లేదంటే నడుచుకుంటూ వెళ్ళేవారనమాట। సో అలా దారి గుండా వెళ్తూ అలసిపోయి రాత్రి ఒక చోట బస చేశారనమాట। చేసిన తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ శంఖకర్ణుడు పడుకున్న సమయంలో అతనికి తెలియకుండా ఒక పాము వచ్చి సర్పం వచ్చి అతని చేతిని కరవడం జరిగింది। అతడు కరవగానే ఆ నొప్పికి అతను నిద్ర నుండి మేలుకొని అరిచేసరికి అందరూ కూడా మేలుకొని ఏమైంది ఏమైంది అని అడిగేసరికి అతను చెప్పాడు, నన్ను పాము కరిసింది, నన్ను ఎలాగైనా బ్రతికించండి అంటే అందరూ ఏవేవో ఆకు పసర్లో అవి తెచ్చి ఇవి తెచ్చి నూరి ఆ మన పాము కుట్టిన చోట వేసి కొన్ని నోట్లో వేసి ప్రయత్నం చేశారు కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు। అది చివరికి ప్రాణాలు వదిలిపెట్టాల్సి వచ్చింది। అతను ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత అతను బతికున్నప్పుడు ఎన్నడూ భగవన్నామస్మరణం కానీ మంచి పనులు కానీ చేయలేదు। జీవితాన్ని తను సంపాదిస్తున్న సంపదని మొత్తం కూడా విందు వినోదాలకే వినియోగించాడు। కాబట్టి అతను చక్కటి మనుష్య జీవితాన్ని వినియోగించుకోలేదు కాబట్టి కేవలం ధనం మీద వ్యామోహంతో బ్రతికాడు కాబట్టి అతడికి మరుసటి జన్మ ఒక సర్ప జన్మ పొందాడనమాట। తర్వాత జన్మ అతనికి ఒక సర్ప జన్మ వచ్చిందనమాట, ఒక పాములాగా పుట్టాడు। పుట్టిన తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి ఉండి నేను నా ఇంటి ఆవరణలో చాలా ధనాన్ని దాచిపెట్టాను, అది ఎక్కడ దాచిపెట్టానో నా కొడుకులకు కూడా తెలియదు,
సో దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఆ సర్పజన్మలో ఉన్నా కూడా తను పూర్వం సంపాదించినటువంటి సంపదల మీద ఆకాంక్షతోటి ఆ సంపదలున్న చోటుకు వెళ్ళి అక్కడే ఉండేవాడనమాట ఎవరికి తెలియకుండా ఈ సర్ప శరీరంతోటి. అయితే ఇతనుకి ఎంత ఈ ఇంతకు ముందంటే మనుష్య శరీరంలో భోగాలు అనుభవించాడు. సర్ప శరీరంలో అవి అనుభవించే అవకాశం లేదు. ఇతనికి ఆ సర్ప శరీరంలో ఉండడానికి సహించట్లేదు. ఎలాగైనా ఈ శరీరం నుండి విముక్తి పొందాలని, ఆ సర్ప శరీరం నుండి విముక్తి పొందాలని చాలా చాలా యాతన పడుతున్నాడనమాట. ఓసారి ఏం చేశాడంటే ఎలాగైనా సరే అని తనకున్నటువంటి 3 కొడుకుల కలలో ఈయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, "నాయనలారా నేను మీ నాన్ననురా. నాకింత దుర్గతి పట్టింది. నేను మీ ఇంటి ఆవరణలోనే ఎక్కడైతే నేను పూర్వం వ్యాపారం చేసి చాలా సంపదలు సంపాదించానో, ఆ డబ్బు దాచిపెట్టిన చోటే నేను ఇంకా బ్రతికున్నాను సర్పరూపంలో. వచ్చి నన్ను కాపాడండ్రా, కాపాడి ఆ ధనాన్ని తీసుకోండ్రా, మీరు ఉపయోగించుకోండి" అని చెప్పి చెప్తాడనమాట. అయితే మిగతా 2 కొడుకులు ఏదో కల అని వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ రెండో కొడుకు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడనమాట. అంటే దీంట్లో ఏదో వాస్తవం ఉంది అని చెప్పి అతను తర్వాతి రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికెళ్ళి తవ్వుతా ఉంటాడు. తవ్వుతా ఉంటే ఆ లోపల నుండి క నల్లటి సర్పం బయటకొస్తుంది. బయటకొచ్చి బుసలు కొడుతూ బయటకొచ్చి, "ఎవడ్రా నువ్వు" అని గట్టిగా అరుస్తుందనమాట సర్పం. అరవగానే ఈయనే భయపడిపోతాడు వీళ్ళ అబ్బాయి. వాడి పేరు శివ. "నాన్నగారండి నేనండి. మీరు నిన్న రాత్రి నాకు కలలో వచ్చారు గదా! కలలోకొచ్చి మీరు దాచిపెట్టిన ధనాన్ని తీసుకొని ఉపయోగించుకోమని చెప్పారు గదా! ఆ ధనాన్ని తవ్వి తీసుకోవడానికి వచ్చాను నాన్నగారు" అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ ఈ శంఖకర్ణుడు ఏమంటాడంటే, సర్పరూపంలో ఉన్నటువంటి శంఖకర్ణుడు ఏమంటాడంటే, "ఒరేయ్! ఇంత కాలానికి వచ్చావారా? సరేరా నువ్వు ధనాన్ని తీసుకెళ్ళు. కానీ నన్ను ఈ శరీరం నుండి విముక్తిని చేయరా. నేను ఈ శరీరంలో ఉండలేకపోతున్నాను" అన్ అని కోరుకుంటాడు. కోరుకుంటే ఈ శివ తన కొడుకైనటువంటి శివకి అర్థం కాదు. "నాన్న మీరు ఈ సర్పరూపంలో ఉన్నారు. మిమ్మల్ని నేను ఎలా విముక్తి పొందించగలను? అది ఎలా సాధ్యం నాన్న చెప్పండి" అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు వాళ్ళ ఈ శంఖకర్ణుడు ఏమంటాడంటే, "ఒరేయ్! ఒక పని చేయరా నువ్వు. భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగం అనే సప్తమోధ్యాయాన్ని పారాయణ చేయరా. పారాయణ చేసి నాకు చక్కటి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదిలిపెట్టు. వదిలిపెడితే ఆ పారాయణ ఫలం చేత నేను విముక్తుడినవుతాను" అని చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళ రెండో అబ్బాయి శ్రద్ధతోని వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి దానికంటే కూడా శ్రద్ధగా శ్రాద్ధకర్మలు వాళ్ళ నాన్నకి చేసి తర్పణాలు వదిలి, అలాగే కొంతమంది బ్రాహ్మలని, సామాన్యమైన జనాన్ని అందరినీ పిలిచి అందరికీ చక్కటి భోజన సదుపాయాలు అందరికీ కూడా అన్నదానం చేసి చక్కగా ఆ క్రతువు మొత్తం నిర్వహించాడనమాట. నిర్వహించగానే మనం శ్రాద్ధకర్మలు ఎందుకు చేస్తామంటే, అవి చేయడం వల్ల మన గతించినటువంటి ఆహ్, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా గూడా ఆ యొక్క ఫలితం వాళ్ళకు దక్కి వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా అక్కడికంటే ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశం వాళ్ళకి లభిస్తుంది. అందు గురించని మేము శ్రాద్ధకర్మలు అవన్నీ చేస్తామనమాట. అయితే ఈ చేసేసరికి ఇంకప్పుడు శంఖకర్ణుడు పాము శరీరంలో నుండి విముక్తుడైపోయి మంచి దివ్య శరీరం పొంది ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కొడుకులు ఆ ధనాన్ని తీసి వాళ్ళ నాన్నలాగా కాకుండా చక్కగా సమాజ శ్రేయస్సు కోసము అలాగే సమాజంలో భగవంతుని మీద భక్తి పెంపొందించడానికి ఆ డబ్బుని చక్కటి సత్సంగాలు ఏర్పాటు చేయడానికి, దేవాలయాలు కట్టియడానికి, చక్కటి ఏ మన జనాలకి దాహార్తి తీరడానికి కావలసినటువంటి బావులు ఇవన్నీ కూడా తవ్వించి సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు కూడా ప్రతిరోజు భగవద్గీతలోని ఈ సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగాన్ని పారాయణ చేస్తూ వాళ్ళ జీవితాన్ని సఫలం చేసుకున్నారన్నమాట. అది ఈ సప్తమోధ్యాయం యొక్క మాహాత్మ్యం. అంత గొప్ప మహిమ, అంత గొప్పతనం ఈ సప్తమోధ్యాయానికి ఉందన్నమాట. సో ఆ 7వ అధ్యాయంలో భగవంతుడు అర్జునునికి ఏ ఏ గొప్ప విషయాలు చెప్పాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో నిన్న మనము 6వ అధ్యాయం చర్చించుకున్నాము. ధ్యాన యోగంలో భాగమైనటువంటి ముఖ్యమైన విషయాలు మనము చర్చించుకున్నాము. మనకి శత్రువెవరు, మిత్రువెవరు, అలాగే అష్టాంగ యోగ అంటే ఏంటి? అష్టాంగ యోగ లక్ష్యం ఏంటి? ఇత్యాది విషయాలు మనం తెలుసుకున్నాము. ఓకే. సో ఒక్కసారి నిన్న ఏమేం విషయాలు తెలుసుకున్నామో ఒకసారి
మనం చూద్దాం. ఓకే. ఓకే. సో హరే కృష్ణ. ఎవరెవరు చదువుతారో హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి. ఓకే. సో వేద మాతాజీ ఈ ఫస్ట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శత్రువు లేదా స్నేహితుడు. మనసు స్నేహితునిగా ఉన్నప్పుడు దిశను అనుసరిస్తారు. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు ఇంద్రియ సంతృప్తి నుండి వేరు చేయబడింది. ఫలితం స్వేచ్ఛ మరియు ఎత్తు. మనసు శత్రువుగా ఉన్నప్పుడు కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది. ఇంద్రియ తృప్తితో జత చేయబడింది. ఫలితం ఆందోళనకరణం కలుగుతుంది మరియు చిక్కులు వస్తాయి. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి అల్లంపల్లి మాతాజీ ఈ సెకండ్ ఇది చదవండి మాతాజీ. ఏ స్వాతి మాతాజీ ఉన్నారా మీరు? ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అష్టాంగ యోగా 8 అవయవాలు. ఇది ఇదే కదా అదే చదవండి. ఆచరణాత్మకంగా తర్వాత కనబడట్లేదు. అంతే, 8 అవయవాలు. ఇది ఆచరణాత్మకంగా అంటే అష్టాంగ యోగాని ఎలా చెయ్యాలి, మన శరీరాన్ని ఎలా నిగ్రహించుకోవాలి ఇత్యాది విషయాలు అష్టాంగ యోగాలో నిన్న 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఓకే. నెక్స్ట్ కళ్యాణి తాడిశెట్టి మాతాజీ ఈ విషయాన్ని చదవండి. హరే ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ విజయం మరియు వైఫల్యం. ఓకే. విఫలమైతే ఏం జరుగుతుంది? రైట్. ఒకవేళ మనము అంత యోగ సాధన చేసి మనోనిగ్రహాన్ని సంపాదించుకొని ఆ ప్రయత్నంలో ఆ ప్రయాసలో మనం పరిపూర్ణమైన ఫుల్ 100% రిజల్ట్ పొందలేదనుకోండి, అప్పుడు ఫెయిల్ అయ్యామనుకోండి, ఏం చెయ్యాలి ఆ విషయాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఓకే. చివరి విషయం శ్రవణ్ బతుల్లా ప్రభు చదవండి ప్రభు. హరే కృష్ణ. శ్రవణ్ ప్రభు ఉన్నారా? చావా రమా మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఇది హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యోగి 6వ అధ్యాయం లాస్ట్ 46-47 శ్లోకాలు చెప్పారు. అన్ని మార్గాల్లో ఏది ఉత్తమమైనది? ఓకే. ఎవరు ఉత్తమమైన యోగి? భక్తి యోగాన్ని అనుసరించే యోగి ఉత్తమైన యోగి అని చెప్పి కృష్ణ భగవానుడు ఈ 6వ అధ్యాయం చివరికల్లా చెప్పారనమాట. చెప్పిన తర్వాత అది ఎందుకు చెప్పాడంటే అర్జునుడు అడిగాడనమాట ఒక ప్రశ్న. ఏమని అడిగాడంటే, స్వామి మీరు ఇంత కష్టతరమైనటువంటి అష్టాంగ యోగ పద్ధతిని చెప్పారు, నా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపే నాలాంటి గృహస్థికి ఇది చాలా కష్టతరం. నేను ఆ గాలిని ఆపగలను కానీ నా సంకల్ప వికల్పాన్ని ఆపలేని ఆ శక్తి నాకు లేదు అంటే, అప్పుడు కృష్ణ దానికి కొనసాగింపుగా ఎవరు ఏది ఉత్తమమైన యోగము అని చెప్తూ ఈరోజు అధ్యాయాన్ని కూడా ఆ విషయానికి అర్జునుడి యొక్క చింతకి సమాధానంగా ఈ రోజు అధ్యాయాన్ని కూడా భగవంతుడు ఇంకా గొప్ప విషయాలు చెప్తారనమాట. ఓకే. సో ఈ రోజు అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, సుందరి కృష్ణ మాతాజీ ఇది ఫస్ట్ పాయింట్ చదవండి మాతాజీ. హియరింగ్ శ్రవణం 1 2 3. ఓకే. సో మొదటి 3 శ్లోకాల్లో మనం శ్రవణం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోబోతున్నాము. తర్వాత పాయింట్ విజయ్ కుమార్ ప్రభు చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 82 ఎసెన్స్ ప్రతి చోట అండ్ సారం. రైట్, థ్యాంక్ యూ. ఓకే. సో భగవంతుడు ప్రతి చోట ఎలా ఉన్నారు, ఆ సారాంశాన్ని మనము
తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో 4 నుండి 12 శ్లోకాల్లో. ఓకే, సో నెక్స్ట్ కుమారి మాతాజీ ఈ 3వ పాయింట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మా ప్రభుజీ. మాతాజీ. అంగీకారము లేదా తిరస్కారము 13.19. ఓకే, 10 నుండి 19 శ్లోకాల్లో అది నేర్చుకోబోతున్నాం అనమాట. తర్వాత చివరి పాయింట్ చదవండి లలిత వైజాగ్ మాతాజీ. హరే కృష్ణ ఎస్ దేవి దేవతలు 20 to 30 ఓకే, సో దేవి దేవతల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవి దేవతల్ని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలు మనం ఈ అధ్యాయంలో చదువుకుందాం అనమాట. ఓకే, అయితే నా ఒక రిక్వెస్ట్ విన్నపం ఏంటి అంటే అందరికీ కూడా భగవద్గీతని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవద్గీతని మనము కొన్ని అధ్యాయాలు విని కొన్ని వినకుండా మొత్తం భగవద్గీతని మొత్తం వినకుండా మధ్యలో ఆపేసామనుకోండి చాలా చాలా సంశయాలు ఉంటాయి అన్నమాట, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరిగిపోతుందంటే లేదు అక్కడ ఇలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వినేసరికి మనకి ఏది సరైందో తెలియక మనం ఆ జ్ఞానానికే దూరం అయిపోతాం అనమాట. అందు గురించని ఇక్కడ నుండి చాలా చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి, మిస్ అవ్వకుండా. ఒకవేళ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్ వినడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అంత ముఖ్యమైన విషయాలు రాబోతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనం శ్రవణం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, సో కృష్ణ ఏమంటున్నాడంటే శ్రవణం పట్ల కృష్ణుని యొక్క సందేశం. ఓకే, సుజాత కర్ణె మాతాజీ ఈ ఫస్ట్ పాయింట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చేయాలి. ఓకే, సో మనము భగవంతుని గురించి జపము ధ్యానం చేసే ముందు ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే, ఆయన ఎంత గొప్పవారు, ఎవరైనా, ఆయన గుణగణాలు ఏంటి ఇత్యాది విషయాలు తెలుసుకుంటే ఆయన మీదికి మనం ఏకాగ్రతతో ఆయనని ధ్యానించగలము. ఆ వ్యక్తి గురించే మనకు తెలియలేదనుకో మనం వాళ్ళ గురించి ఏమంటే ఆలోచిస్తాం, ఏం ఆలోచించలేము. ఓకే, తర్వాతి పాయింట్ 108 అని పెట్టుకున్నారు, ఎవరో పేరేంటో తెలియట్లేదు, 108 అని ఉంది. ప్రభుజీ నేను శైలజ ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తన గురించి తానే ధ్యానాన్ని వెల్లడిస్తున్నాడు. ఓకే, సో భగవంతుడు అయితే మనకి ఎవరు చెప్తారు మరి భగవంతుడి గురించి? ఆయనే చెప్తున్నారు. మనం మన గురించి చెప్తే సెల్ఫ్ డబ్బా అంటారు, భగవంతుడు తన గురించి చెప్తే దాన్ని జ్ఞానం అంటారు అనమాట. ఓకే, సో చివరి పాయింట్ ఖమ్మంపాటి రమేష్ ప్రభు చదవండి ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇది అరుదైన జ్ఞానం. ఓకే, సో ఇది అరుదైన జ్ఞానం. సో ఈ జ్ఞానాన్ని, ఇంత అరుదైన జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరు అర్హులో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, శ్రీ భగవాను వాచ మయాసక్తః మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తక్షృణు. కృష్ణ భగవానుడు పలికాను, ఏమని పలికాడు? సుష్మా మాతాజీ చదవండి మాతాజీ. సుష్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము. నా మీద దృష్టిని కేంద్రీకరించి, నిన్న అష్టాంగ యోగ అయిపోయేసరికి కృష్ణ చివరిగా ఏమని చెప్పారు? అర్జున, అష్టాంగ యోగ ఈ విధంగా చేయాలయ్యా, ఈ విధంగా చేస్తూ నన్నే చరమ లక్ష్యంగా, చివరి లక్ష్యంగా, నన్నే లక్ష్యంగా చేసుకొని ధ్యానం చేయాలి. సో అలాగ నన్ను మనస్సు నిండా నింపుకొని సంపూర్ణ భావంలో యోగాను అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను ఎట్లా సమగ్రంగా నెరగగలవు అంటే, అలాగా పూర్తిగా నా మీద ఏకాగ్రత చిత్తంతో నన్ను ధ్యానం చేస్తే నన్ను ఎంత క్షుణ్ణంగా నా గురించి నువ్వు తెలుసుకోగలవు, ఎంత డీటెయిల్డ్గా నా గురించి నువ్వు తెలుసుకో, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నువ్వు విను నాయనా అని చెప్పాడనమాట. చెప్పి ఏం చెప్తున్నారంటే, సో
మనకు జ్ఞానము 3 విధాలుగా సంభవిస్తుంది. ఒక విషయం మనం తెలుసుకోవాలంటే దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, మ ఒక వస్తువు ఉందనుకోండి. ఒక మొబైల్ ఫోన్ ఉంది. అది మొబైల్ ఫోన్ అని మనం ఎలా నిర్ధారించుకోగలం? దాన్ని చూసి దాని ఆకారం చూసి మన కళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని మొబైల్ ఫోన్ అని మనము నిర్ధారించుకోగలం. ఒకవేళ అది నిజంగా మొబైల్ ఫోనే కాదా? పనిచేస్తుందా లేదా? అనేది అంటే అనుమానం. అది అయ్యుండొచ్చు. ఒక బొమ్మ మొబైల్ ఫోన్ అయ్యుండొచ్చు. ఆ బొమ్మ మొబైల్ ఫోన్‌ని గూడా మనం నిజంగా మొబైల్ ఫోన్ అనుకోలేము. సో, ఒకవేళ దాని మీద కొన్ని సంశయాలు. ఇది ఒకవేళ పనిచేస్తే గనక నేను మొబైల్ ఫోన్ అని నమ్ముతాను. అదొక ప్రమాణం. ఇంకొకటి శబ్ద ప్రమాణం. సో, ఒక బొమ్మ మొబైల్ ఫోన్ ఉంది. దాని ఆకారాన్ని బట్టి మొబైల్ ఫోన్ అనుకుంటున్నాం. తర్వాత దాని పనితనాన్ని బట్టి మనం మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. ఇంకొక ప్రమాణికం ఏంటంటే ఎవరైనా దాని గురించి డీటెయిల్‌గా అవునండి ఇది మొబైల్ ఫోన్‌లో దీనిలో సిమ్ కార్డ్ ఉంది. దీంట్లో మీకు సిగ్నల్ సరిగ్గా వస్తాయి అని దాని గురించి ఒక డీటెయిల్‌గా ఎవరైనా మనకు మాన్యువల్ ఇస్తే ఆ విధంగా మనము అది మొబైల్ ఫోన్ అని నమ్మొచ్చు. సో, మనకి జ్ఞానాన్ని తెలుసుకునే ముందు 3 విధాలైన ప్రామాణికాల్ని మనము పరిశీలనలోకి తీసుకొని అది జ్ఞానమా? కాదా? అని మనం నిర్ధారించుకోవచ్చు. అది సరైన విషయమా? కాదా? అని మనం నిర్ధారించుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, ఒకటి అనుమాన ప్రమాణం, ఒకటి శబ్ద ప్రమాణం. ఓకే. సో, ప్రత్యక్ష ప్రమాణం. ఓకే. ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిర్వచనం చదవండి. ఎవరు చదువుతారు? కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. ప్రత్యక్ష ప్రమాణం ప్రత్యక్ష గ్రహణం భౌతిక ఆధారంగా తెలుసుకోవచ్చు. మన కంటికి ఏది కనిపిస్తుందో దాన్ని చూసి నమ్మి ఇది కరెక్టు అని మనం అనుకోవడం అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ప్రమాణం గురించి ఎవరు చదువుతారు? బి కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండాత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. అనుమాన ప్రమాణం పరికల్పన ఊహ మరియు తర్కం. ఓకే. ఓకే. సో, ఇలాగ పనిచేస్తుండొచ్చు, ఇలాగా ఉంటుండొచ్చు అనే ఒక రకమైనటువంటి ఊహాగానాలతోని మనము అది కరెక్టా కాదా? నిజమైందా కాదా? అని ఒక నమ్మకానికి రావచ్చన్నమాట. ఓకే. సో, చివరి విషయాన్ని పద్మావతి మాతాజీ. ఎస్ పద్మావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండాత్. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. శబ్ద ప్రమాణం నియమాంశ చట్టబద్ధంగా రుజువు చేసుకోవడం. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ. రైట్. సో, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఏం చెప్పారు? మయాసక్తం అనపార్థ యోగం యుంజన్మదాశ్రయ సంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యస్తక్షృణు జ్ఞానం తేహంస విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వానేహ భూన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఓ అర్జున, నీకు ఇప్పుడు విజ్ఞానం గురించి చెప్పబోతున్నాను. ఆ విజ్ఞానాల గురించి గనక నువ్వు తెలుసుకుంటే ఇంకా నీకు సంపూర్ణమైనటువంటి పూర్తి విషయాలు తెలిసిన దాంతో సమానము అని చెప్పేసి చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ శరీరానికి ఆత్మకి తేడా ఉంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం జ్ఞానము. అలాగే విజ్ఞానం అంటే ఏంటి? ఆ ఆత్మకి పరమాత్మకు ఉన్నటువంటి సంబంధము, ఆత్మకి పరమాత్మకు ఉన్నటువంటి తేడా తెలుసుకోవడం విజ్ఞానం అన్నమాట. సో, ఆ విషయాల్ని కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. అయితే అలాంటి విషయాలు ఎవరు తెలుసుకుంటారంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయో యతతామపి సిద్ధానాం కశ్చిద్ మాం వేత్తి తత్వతః. సో, అలాంటి విషయాలు ఎవరు తెలుసుకుంటారంటే రాజుగారు ఇది చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం. హైలైట్ తీసేయండి ప్రభుజీ. ఓకే ప్రభు. ఓకే. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వంను సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వము సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఓకే. సో, ఈ విజ్ఞానం అనే విషయాల్ని భగవంతుని గురించి ఎంతమంది తెలుసుకుంటున్నారంటే సహస్రాణం వేలల్లో కొంతమంది మాత్రమే ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తెలుసుకునే అర్హత పొందుతున్నారు అనమాట. సో ఆ అరుదైన మనుషుల్లో మీరు కూడా కొంతమంది. ఎందుకంటే మన సెషన్ స్టార్టింగ్లో చాలా మంది జాయిన్ అయ్యారండి, తర్వాత తగ్గుతూ వస్తున్నారనమాట. అంటే ఆ, వాళ్ళు వింటున్నారా వినట్లేదా, రికార్డింగ్ వింటున్నారా మనకు తెలియదు, కానీ సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నారనమాట, కేవలం వేర్లలో కొంతమందికి మాత్రమే ఇలాంటి విషయాలు వినే ఆసక్తి కలుగుతుంది. అరుదైన మనుషులు, ఇంకా ముందు ముందు స్వామి అద్భుతమైన విషయం చెప్తాడనమాట. అంటే ఇంత అరుదైన విషయాన్ని తెలుసుకోవడానికి అరుదైన మనుషులే సాహసిస్తారు. సామాన్యులకి అది అంతు చిక్కదు. ఏదో లేండి, ఏదో చెప్తారు, టైం పాస్కి వినాలి, మాకు తెలియదా ఏంటి, అంతే కదా. భగవద్గీత ఏం చెప్తుంది, భగవంతునికి మొక్కాలి, నేను శరీరం కదా ఆత్మ, అంతే, చాలు, తెలుసు, అయిపోయింది. కానీ అది తెలుసుకుంటే సరిపోదు, దాని మీద సాధన చెయ్యాలి. మనకి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని మనం దృఢపరుస్తున్నప్పుడు మనం ఎలాంటి అనుభూతుల్ని చెందుతాము, ఇంకా జీవితంలో మనం ఎప్పుడు ఎలాగా మనం జీవితాన్ని కొనసాగించాలి ఇత్యాది విషయాలు తెలుసుకుంటుంటే చాలా చాలా ఆసక్తిగా ఉంటుందన్నమాట. అలాంటి విషయాలు తెలుసుకోవడం కేవలం అరుదైన జ్ఞానుల వల్లనే సాధ్యం అనమాట. సో అలాంటి అరుదైన మనుషుల్లో మీరు కొందరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొందరు. అది నేను చెప్పట్లేదు, భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అందరూ మనుషులు మనకి ఆ రెండో అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తారు, ఏమని చెప్తారంటే, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చన్య ఆశ్చర్యవక్చేనం అన్యశ్నోతి శ్రుత్వాప్యేనా వేదాన చైవ కశ్చిత్ అంటారనమాట భగవంతుడు. అంటే ఏంటంటే, అర్జున నీకు ఆత్మ గురించి చెప్పాను కదా, ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ విషయాన్ని కొందరు ఆత్మ అంటే ఒక ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటి ఇలా ఉందంటారు, నమ్మరు. కొందరు విని కూడా అంత ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి దాని మీద అపనమ్మకంతో ఉంటారు. సరైనటువంటి శ్రద్ధ కలగదు, సరైనటువంటి శరీరం కాదు నేను ఆత్మని అనే నమ్మకం కలగదు. అది మనుషులకు ఉండే సహజమైనటువంటి బుద్ధి. అయ్యా, నువ్వు ఆ బుద్ధికి లోనైపోకు, తెలుసుకో నువ్వు ఎవరు అని రెండో అధ్యాయంలో చెప్తారనమాట. మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారంటే, నాయన అర్జున, నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయాలు, ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ మంది వింటారయ్యా. ఎందుకంటే భయం అన్నమాట. ఎందుకు వినరు అంటే, ఒకవేళ కనుక నేను వింటే నేను ఈ భౌతిక సుఖాలకి ఎక్కడ దూరం అయిపోతానని భయం అన్నమాట. భగవంతుడు మనని ఎప్పుడు కూడా సుఖపడద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు శాస్త్రాల్లో. ఆయన ఒక్కటే చెప్తారు, ఏం చెప్తారంటే, మీరు ఏది అనుభవిస్తే మీకు శ్రేయస్సు కలుగుతుందో దాన్ని పాటించండి అని చెప్తారనమాట. మన జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు 100 ఖర్చు అయిపోతుంది. 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు 100లో ఒక్కోసారి 100 క్యాష్ బ్యాక్ రావచ్చు, 50 క్యాష్ బ్యాక్ రావచ్చు, 20 క్యాష్ బ్యాక్ రావచ్చు, కానీ కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, మొత్తం 100 ఖర్చు అయిపోతుంది. ఇంకో వస్తువు కొన్నారనుకోండి, మీరు పెట్టిన 100కి మళ్ళీ ఆ వస్తువు వస్తుంది, మళ్ళీ కొద్దిగా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో తెలివైన వాళ్ళు ఏ వస్తువు కొంటారు? క్యాష్ బ్యాక్ వచ్చే వస్తువు కొంటారు. అది భక్తిలో కూడా, భక్తియుత జీవితాన్ని గడుపుతున్నటువంటి మనుషులు కూడా అంతే. మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇంత చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, దీనివల్ల సమయం ఖర్చు అవుతుంది. ఈ సమయంలో మీరు జ్ఞానానికి ఉపయోగించకుండా ఇంకా వేరే దేనికైనా, సినిమా చూడడానికో, హాయిగా సండే రోజు సాయంత్రం రెస్టారెంట్కి వెళ్ళడానికో, లేకపోతే ఇంకే ఐమాక్స్కి వెళ్ళడానికో కూడా ఉపయోగించవచ్చు. దానివల్ల మీకున్నటువంటి సమయము, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. అదే సమయాన్ని ఆధ్యాత్మిక విషయాల్ని ఉపయోగించడం వల్ల మీకు సమయానికి మంచి ఆటవిడుపుగా, చక్కటి మెదడుకి మంచి పదను పెట్టే విషయాలు దొరుకుతున్నాయి. దానివల్ల మీకు సమయం చాలా వేగంగా గడుస్తుంది, చక్కటి విషయాలు నేర్చుకుంటున్నారు. ఇవి నేర్చుకున్నందుకు మళ్ళీ మీకు భగవంతుడు మంచి పుణ్యఫలాన్ని ఇస్తున్నారు. సో తెలివైన వాళ్ళు ఇలాగ సమయాన్ని ఉపయోగించుకుంటారనమాట. ఓకే, సంధి గురించినే భగవంతుడు చెప్పాడు, మనుష్యానాం శైలేషు, వేల కొలిది మనుషుల్లో కొందరు మాత్రమే దీన్ని వింటారు అని చెప్పాడు అనమాట. సో అది శ్రవణం యొక్క గొప్పతనము. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆయన ఏంటి ఆ విషయాలు తెలుసుకోవడం
దాన్ని ఎన్ని విధాలుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, అది తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తారు, ఈ విషయాల్ని భగవంతుడు ఇక్కడ చెప్పారన్నమాట. తర్వాత కృష్ణ ఏం చెప్తారంటే తన యొక్క ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట ఆయన ఎలా ఉంటారు ఆ సారవంతమైన విషయాన్ని కృష్ణుడు చెప్పబోతున్నారనమాట. కృష్ణ ఏం చెప్తున్నారంటే రాధామాతాజీ చదవండి మాతాజీ, ఫస్ట్ ఇక్కడి వరకు హరే కృష్ణ చదవండి. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వాంతరయామి సారం. జీవితము మరియు జడముల యొక్క మూలాధారం అంటే జడముల యొక్క మూలాధారం. ఇప్పుడు మనం ప్రకృతి, జీవ, ఈశ్వర శ్రీకృష్ణుడే సమస్త కారణభూతుడు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో మనం అనుభవిస్తున్నటువంటి జీవం, అలాగే మనతో పాటు చాలా ప్రకృతి ఉంది. ఓకే, ఇదంతా ఓకే, ఈ ప్రకృతి ఎన్ని విధాలుగా విభజించబడ్డది, దీనికి ఎవరు అధిష్టానుడు, ఎవరు దీన్ని శాసిస్తున్నారు, ఇత్యాది విషయాలు మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఓకే ఓకే సో కృష్ణ ఏమంటున్నారంటే శక్తిమంతుని శక్తి, భూమిరాపో నలో వాయు కాం మనో బుద్ధిరేవచ అహంకారైతి ఎమ్మే భిన్న ప్రకృతిరష్టధా. ఓకే, సో దీని అర్థాన్ని ఉషాశ్రీ నల్లన్ చక్రవర్తి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో 8 అంశాలు ఉన్నాయి. పంచభూతాలు, వాటితో పాటు అహంకారము, ఓకే, బుద్ధి, మనస్సు, బుద్ధి, అహంకారం. అంటే మన మనస్సు, మన బుద్ధి, అహంకారము. సో ప్రకృతి పంచభూతాలతో కూడుకొని మనకున్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం కూడా భగవంతుని యొక్క శక్తులే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాం. అంటే నాకు భిన్నమైనటువంటి ఈ 8 అంశాలు కూడా, ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. అంటే నాకు కొద్దిగా నా నుండి కొద్దిగా విడబడినటువంటి శక్తి ఈ విషయాలు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, అపరేయం ఇతస్త్వన్యా ప్రకృతిం విద్యమే పరం జీవభూతం మహాబాహు ఏదం ధారయతే జగత్. సో దీని అర్థాన్ని ఎవరు చదువుతారంటే కోటా ఉషా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఓకే, సో ఈ 8 అంశాల కంటే ఇంకా అతీతమైనటువంటి వేరే శక్తి ఒకటి ఉంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అది ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. దీపిక మాతాజీ ఇది చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వకారణము సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికముగా ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. ఓకే, సో భగవంతుడు ఆ డిఫరెంట్ ఇంకొక అతీతమైనటువంటి శక్తి ఏంటి అంటే ఈ ప్రకృతి మనకి ఎరకలోకి తెలియడానికి. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. సో ఈ ప్రకృతి సృష్టించబడడానికి, అలాగే దాన్ని లయపరచడం కూడా నా శక్తి ద్వారానే జరుగుతుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వం విధం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సో ఇది అర్థం ఎవరు చదువుతారంటే స్వాతి తలటి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాత, దండవత్ ప్రణామం. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారము మరియు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే ఒక ముత్యాల పేరు ఉందనుకోండి, పైకి ముత్యాలే కనిపిస్తాయి. కానీ ఆ ముత్యాలన్నీ కూడా ఒక దారానికి చక్కగా అమర్చబడి ఉంటాయన్నమాట. సో పైకి ముత్యాలు కనిపించినా లోపల మాత్రం దారం ఉంది, ఆధారం ఉంది. ఆ ఆధారం వల్లనే ఈ ముత్యాలన్నీ చక్కగా అమర్చబడి కనపడుతున్నాయి. సో మనందరికీ కూడా మనం పైకి కనిపిస్తున్నాం కానీ మనందరికీ ఆధారం ఎవరంటే ఆ పరమాత్మ. ఆయన ఆధారంగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు జీవించి ఉన్నాము. ఓకే. సో ఆ భగవంతుని, మనకు ఆధారమైనటువంటి ఆ భగవంతుని మనం ఎక్కడెక్కడ చూసుకోవచ్చు అంటే, కృష్ణుడు చక్కటి విషయాన్ని చెప్తారన్నమాట. ఇది నేను ప్రతిరోజు కూడా మనం ఆస్వాదించవచ్చు భగవంతుణ్ణి. ఓకే. రసోహమపుసు కౌంతేయ అని చెప్తారన్నమాట కృష్ణ. నీళ్ళలోని రుచిని నేను, అలాగే సూర్యుడి యొక్క కాంతిని నేను, అలాగే మేధావిలోని మేధాశక్తిని నేను, మనిషిలోని సామర్థ్యాన్ని నేను, ఆకాశంలోని ధ్వనిని నేను, శబ్దాన్ని నేను. అంటే మనకు ప్రతిరోజు కూడా మనం ఈ విషయాల్ని చూస్తూనే ఉంటాము. నీళ్లు తాగకుండా ఏ మనుషుడు కూడా ఉండడు. సో నీళ్లు తాగుతున్న ప్రతి క్షణంలో కూడా ఆ నీటిని తాగుతున్నప్పుడు ఆస్వాదిస్తున్నటువంటి రుచిని మనము భగవంతుని యొక్క శక్తిగా మనం ఆస్వాదించవచ్చు. ఓకే. అలాగే ప్రతిరోజు మనం సూర్యుడిని చూస్తాం, సూర్యకిరణాల్ని, సూర్య భగవాన్ని దర్శనం చేసుకుంటాము. ఆ సూర్య భగవాన్ నుండి వెలువడేటటువంటి ఆ శక్తిని కూడా మనం భగవంతుని శక్తిగా మనము గ్రహించవచ్చు. భగవంతుడు చెప్తాను, ఆ శక్తి నేనే. అలాగే మనకున్నటువంటి మేధస్సు కూడా మనం అనుకుంటాం, నాకు గుర్తున్నాయి, నేను గుర్తుంచుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తారంటే, ఆ మేధాశక్తి కూడా నేనే. నా నుండే జ్ఞాపకము, జ్ఞానం నా నుండే మరపు వస్తుందని చెప్పేసి భగవంతుడు ముందు చెప్తారంట. ఏమని చెప్తారంటే భగవంతుడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ భేద్యో వేదాంత విధేవ చాహం. ఓ అర్జున, సర్వభూతములో హృదయ స్థానంలో స్థితమై ఉన్నానయ్యా నేను. నా నుండే మనుషులకి జ్ఞాపక శక్తి, అలాగే శక్తి ఇవన్నీ వస్తున్నాయి. వేదాల్లో సారాన్ని వేదం ద్వారా తెలుసుకోబడాల్సినటువంటి విషయాన్ని నేను అది తెలుసుకొని భగవంతుడు 15వ అధ్యాయంలో చెప్తాడు అర్జునుడికి. మనం అనుకుంటాం నేను గుర్తుంచుకున్నాను, నాకు గుర్తుంది అని చెప్పి. కానీ భగవంతుడండి ఆ స్మృతి. అది మనం ఎన్నడూ గ్రహించాము. మనకి మనమే గొప్పని, ఆ గొప్పతనం మనదే అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ గొప్పతనం మనది కాదు, భగవంతుడిది. మనకు చక్కగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము, ఎగ్జామ్ రాస్తుంటే ఏది గుర్తు రాలేదనుకోండి, అప్పుడు మన రిజల్ట్ శూన్యం, 0 వచ్చేస్తాయని ఎగ్జామ్లో. అన్ని గుర్తుంటే 100కి 100 వస్తాయి. సో మనకు గుర్తు చేసేది ఎవరు? భగవంతుడే. రసోమపుసు కౌంతేయ ప్రభాస్మి సూర్య ప్రణవ సర్వ వేదేషు అంటారనమాట భగవంతుడు. అంటే జలంలోని ఆ రుచిని, సూర్యుని యొక్క కాంతిని, వేదాల్లో ప్రణవాన్ని నేను, శబ్దకేహే పురుషం ఋసు. అలాగే ఆ శబ్దాన్ని, ఆకాశంలో ఆ ధ్వనిని, అంటే ఆ ధ్వని ఏంటి అంటే, ధ్వని ఏదైతే మనం ఆకాశంలో వింటుంటే, అలాగే ప్రణవ సర్వ వేదేషు, ఈ వేదాల్లో చెప్పబడినటువంటి ఆ ప్రణవం అంటే ఓంకారనాదం అన్నమాట. ఆ ప్రణవాన్ని నేను అని చెప్తున్నారు భగవంతుడు. అలాగే మనుషుల్లో ఉన్నటువంటి ఆ శక్తిని, మనకున్నటువంటి ఆ ఎనర్జీ కూడా భగవంతుడే అని చెప్తున్నారు. అయితే భగవంతుడు ఎన్ని విధాలుగా మనకి అవైలబుల్ ఉన్నారో లిస్ట్ ఉంది మనకి. భగవద్గీతలోని 7వ అధ్యాయంలో ఏ శ్లోకం నుండి అంటే, ఇక్కడ 8వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు భగవంతుడు చెప్తాడనమాట. రుచి, జలంలో రుచిని, వెలుగు, సూర్యచంద్రులు. సో ఇది ఎవరు చదువుతారండి? స్వప్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రుచి
లేకపోతే వెలుగు సూర్యచంద్రులు. ఓం నైతిక వైదిక 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 మంత్రములలో ఓం ని నేను. మంత్రము ఆకాశము, సామర్థ్యము మానవుడు, సువాసన భూమి, వేడిమి అగ్ని, జీవనం జీవులలో, తపస్సులతో, ఆది బీజము సమస్త ఐశ్వర్యముల అస్తిత్వములలో, బుద్ధి అస్తిక్యములలో, బుద్ధిశాలురలో, బుద్ధిశాలురల్లో, పరాక్రమము, శక్తివంతులలో, బలవంతులలో, మైథునము, ధర్మ సూక్ష్మములకు విరుద్ధముగా లేనిది, ధర్మ సూత్రములకు విరుద్ధముగా లేనిది. అంటే ఇన్ని విషయాలు నా యొక్క శక్తులు నేను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. చివరికి ఆయన ఏమని చెప్తున్నారంటే, ఆయన ఏమంటారంటే బలవతాంచాహం ధర్మ విరుద్ధ బలవతాంచాహం అని చెప్తారనమాట. బలవంతుల్లో బలాన్ని నేను ధర్మ విరుద్ధో కామేష్ అని చెప్తారనమాట. అంటే ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను. ధర్మ విరుద్ధం కాని కామం ఏది అంటే, మనం వివాహ బంధం ద్వారా స్త్రీ పురుషులు ఎలాగైతే ఒక వివాహ ప్రక్రియ ద్వారా ఒకటవుతారో, ఆ వివాహ ప్రక్రియ ద్వారా ఉత్పన్నమైనటువంటి మైథున సుఖం ఏదైతుందో అది కూడా తానే చెప్తున్నాడు. అంటే చాలా మంది అంటుంటారు అనమాట, ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తే, ఆధ్యాత్మిక భక్తి మార్గంలోకి వెళ్తే అన్ని వదిలిపెట్టాలని. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ధర్మ విరుద్ధం కానీ ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అది చివరికి స్త్రీ పురుష సంభోగమైనా సరే, ధర్మ విరుద్ధం కాకపోతే గ్రాంటెడ్, సమ్మతమే. స్త్రీ పురుష సంభోగం ధర్మ విరుద్ధం ఎప్పుడవుతుంది అంటే, వివాహ బంధం కాకుండా వివాహ బంధం లేకుండా జరిపే స్త్రీ పురుష సంయోగం ఏదైతే ఉందో అది ధర్మ విరుద్ధం. కానీ వివాహ బంధం ద్వారా జరిగేటటువంటి స్త్రీ పురుష సంయోగం అది ఖచ్చితంగా ధర్మమే అని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. చెప్పిన తర్వాత అంటే ఇప్పుడు మనము భగవంతుణ్ణి, అర్జునుడు ఏం చెప్పాడంటే 6వ అధ్యాయంలో, స్వామి మిమ్మల్ని ఇంత కష్టతరమైనటువంటి ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం చాలా కష్టం. అంటే సునాయాసంగా ఎలాగ భగవంతుని తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు అనుకోండి సినిమాలో, ఆ సినిమా హీరో గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయన మీద మనకి అంత మన ఏమంటారు అభిమానం పెరిగిపోతుంది. ఓ ఆయన ఇది తింటారా, అది తింటారా, ఈ బట్టలు వేసుకుంటారా, ఇక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్తారా, ఓ ఆయన ఇన్ని పుస్తకాలు చదివారా, లేదంటే ఆయన ఇన్ని డిగ్రీలు ఉన్నాయా ఆయనకి, ఎన్ని విషయాలు ఆ సినిమా హీరో గురించి తెలుసుకుంటే మనకు అంత ఆ సినిమా హీరో మీద అభిమానం పెరుగుతుంది. అలాగే భగవంతుని గురించి మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటే ఆయన మీద భక్తి కలుగుతుంది. మనం ప్రతిరోజు కూడా ఈ విషయాలన్నిటి మనం అనుభవిస్తూనే ఉంటాం, కానీ అవి భగవంతుని యొక్క శక్తి అని మాత్రం మనం గ్రహించాం. ఎప్పుడైతే జ్ఞానం వైపు మనం ప్రయాణిస్తుంటామో అప్పుడు మనకు ఇది భగవంతుని యొక్క శక్తి అనే ఒక నమ్మకం కలుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉన్నాము. ఇంతకు ముందు ఇవన్నీ అనుభవిస్తున్నాం, కానీ దీనికి కారణం ఎవరో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకి తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ అనుభవించేటప్పుడు ఇది కూడా భగవంతుని శక్తి అని చెప్పేసి మనకు ఒక జ్ఞాపకం వస్తుంది. అప్పుడు భగవంతుని గురించి మీరు ఆలోచించినట్టే, అప్పుడు మీరు భక్తియుత సేవ చేస్తున్నట్టే. సో అందు గురించి అని చెప్పి ఈ జ్ఞానం ఈ యొక్క జ్ఞాన విజ్ఞానం ఎందుకు ముఖ్యమైందంటే, భగవంతుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల ప్రతి విషయంలోనే భగవంతుని మనం దర్శిస్తామన్నమాట. ఆ దర్శించే సామర్థ్యము ఈ జ్ఞానం ద్వారా వస్తుంది, ఈ జ్ఞాన విజ్ఞానం అనే యోగం ద్వారా వస్తుంది. అందుకు ఈ అధ్యాయం చాలా గొప్పది. అందుకు భగవంతుడు చెప్పారు, కేవలం వేలల్లో కొందరు మాత్రమే దీన్ని వింటారయ్యా అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, మీకు భక్తి చేయడం సులభమా కష్టమా? నీళ్ళు తాగేటప్పుడు ఆహా స్వామి ఎంత రుచి పెట్టావయ్యా,
భగవంతునికి ఏమంటారంటే పుణ్యగంధ పృథివ్యాంశ అంటారన్నమాట. భూమికి ఒక వాసన ఉంటుందండి. వర్షం ఎండాకాలం తర్వాత మొట్టమొదటిసారి వర్షం పడగానే ఒక అద్భుతమైనటువంటి వాసన ఉంటుంది భూమికి. భగవంతుడు ఆ స్మెల్, ఆ వాసన కూడా నేనే. పుణ్యగంధ పృథివ్యాంశ. మాతాజీ ఆ స్మెల్ అందరికి ఫేవరెట్ ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో ఆ స్మెల్ ఎవరని చెప్తున్నారంటే భగవంతుడి ఈ అధ్యాయంలో పుణ్యగంధ పృథివ్యాంశ. ఆ పృథివిలో ఉద్భవించేటటువంటి ఆ గంధపూరితమైనటువంటి వాసన నేను అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి భగవంతుని దర్శించుకోవడం ఎంత సులభతరం అయిపోయింది ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల. సో అందుకు ఇది చాలా గొప్ప విషయం అన్నమాట ఈ జ్ఞానం. ఓకే, తర్వాత ఇంత భగవంతుడు ఇంత డీటెయిల్ గా చెప్పినా కూడా కొందరు దాన్ని పొందలేరు. ఓకే, సో నెక్స్ట్ అంశం ఎవరు చదువుతారు? గణేష్ లింగడి ప్రభు. ఇది చదవండి ప్రభు మొత్తం. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకారం లేదా తిరస్కారం. నలుగురు శరణాగతి పొందరు, నలుగురు శరణాగతి కోరతారు. జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదు. భక్తుడు అరుదు. ఓకే, సో నలుగురు శరణాగతి పొందారు. ఇంత భగవంతుని గురించి చెప్పినా కూడా ఒక 4 రకాలమైనటువంటి వ్యక్తులు భగవంతుని శరణాగతి అస్సలు పొందరు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఓకే, దైవీహేష గుణామయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సుషుమ్నా మాతాజీ, ఇది చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగురు. రైట్. సో ఈ భౌతిక శక్తి ఎవరు అంటే మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఓకే, అయితే ఎవరైతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో ఈ త్రిగుణం కూడా ఈ దైవీ మాయ ఈ త్రిగుణాల్లో తిరుగుతానే ఉంటారన్నమాట. ఆ తిరగడాన్ని వాటికి మోహం వాటి చుట్టూ వాటి గురించి ఆలోచించడం, వాటికి ఆ త్రిగుణాల వల్ల బంధించడం, ఆ ప్రక్రియ ఏమంటారంటే ఆ మాయ అంటారనమాట. ఆ మాయను దాటి జీవుడు బయటికి వెళ్ళలేడు, కష్టం. సో వాడికి ఆ త్రిగుణాలు అనుభవిస్తూనే ఉంటాడనమాట. కానీ ఆ మాయను దాటి ఎవరు బయటకు వెళ్ళగలరంటే ఎవరైతే తన శరణు పొందుతారో వారు మాత్రం దానిని సులభంగా దాటగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఎవరు భగవంతుణ్ణి నమ్ముతారు ఆ విషయం ఇప్పటివరకు మనము ఎవరైతే ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల వల్ల పీడింపబడుతూ ప్రేరేపింపబడుతూ ఆ త్రిగుణాత్మకమైన సుఖాలని అనుభవించే క్రమంలో మునిగిపోయి జీవిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళలేరు. అప్పుడు భగవంతుని శరణు పొందితే కనుక వెళ్ళగలరు. సో ఎవరు భగవంతుని శరణి పొందుతారు? భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపృత జ్ఞానం ఆశ్రింపావశ్యత. ఇంకా కొనసాగింపు, ఇంతకు ముందు దానికి కొనసాగింపుగా ఆ 4 వ్యక్తుల గురించి చెప్తారన్నమాట. దీని తర్వాత ఎవరు భగవంతుని శరణు కోరుతారో ఆ విషయం చెప్తారు. సో దీని యొక్క అర్థాన్ని మమతా మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారును నన్ను శరణు పొందజాలరు. ఓకే, ఎవరైతే దుష్ట బుద్ధితోని ఉంటారో, నర అధములు అంటే మనుషులలో చాలా చాలా తక్కువ స్థాయి వ్యక్తులు అంటే ఇంకా వాడికి జ్ఞానం భగవద్ విషయాల గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కేవలం తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంకొక శరీరంతో సంభోగం చేసుకున్నామా లేదా, ఇవి తీరుతున్నాయా లేదా, ఇవే ఉంటాయి జీవితం మొత్తం. అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానము మాయ వల్ల హరింపబడుతుంది. ఈ ప్రకృతిలో భగవంతుని యొక్క శక్తి ఉందంట, మాయాశక్తి ఉందన్నమాట. ఆ మాయాశక్తి ఎవరు అంటే దుర్గాదేవి.
భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అన్నమాట ఆవిడ. ఆమె పేరే మహామాయాదేవి. అయితే ఆవిడ మనకి ప్రకృతిలో ఉన్నటువంటి సుఖాలని భగవంతుడి అనుగ్రహించడం వల్ల మనము మన 6వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. మన 5వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. జీవుడు భగవంతుణ్ణి కోరుతాడు. భగవంతుడు కర్మఫలాల్ని బట్టి ప్రకృతి ద్వారా మనకి ఇస్తాడు మనం కోరుకున్న విషయాలని. సో ఆ ప్రకృతి ఎవరు అంటే దుర్గాదేవి, మహామాయాదేవి. మనము భగవంతుని యొక్క సాంగత్యాన్ని కోరుకుంటే ఆవిడ అటువైపు మనల్ని ప్రయాణింపజేస్తుంది. భగవంతుడి యొక్క సాంగత్యానికి అభిన్నంగా భగవంతుడి యొక్క సాంగత్యం కోరుకోకుండా భౌతికమైన విషయాలు కోరుకుంటే ఆ విధంగా మనని అటువైపు మడిపేస్తుంది అనమాట. సో మనకి ఇన్ని భగవద్గీత యొక్క మహాత్మ్యాలన్నీ పార్వతీదేవి చెప్తుంది. పార్వతీ ఎవరు? ఆవిడే దుర్గా. సో అందుకే పార్వతీ పరమేశ్వరుల్ని ఏమంటారంటే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ భౌతిక జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఆ ఆధ్యాత్మిక జగత్తుకి తల్లిదండ్రులు రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు. సో ఆ మాయలో మనం ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాలకు ఎప్పుడైతే లోనయ్యి ఆ సుఖాలను అనుభవిస్తూ ఉంటామో అప్పుడు మనము ఈ మాయలోనే తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఓకే. సో శరణాగతి కోరని నలుగురు. ఓకే, ఇది ఎవరు చదువుతారు? కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మళ్ళీ చెప్పారా? ఓకే. సో ఎవరైతే ప్రకృతిలో ఉన్నటువంటి తాత్కాలికమైన సుఖాల గురించి వెంపర్లాడుతూ ఉంటారో వాళ్ళు మాయాదేవి యొక్క మాయ ద్వారా ఈ ప్రకృతిలోనే మోహితులై తిరుగుతూ ఉంటారన్నమాట. ఒకవేళ గనక వాళ్ళు భగవంతుని గురించి సాధన మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఆ తల్లి మనని భగవంతుని వైపు ప్రయాణింపజేస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే మనకు వచ్చే కోరిక కూడా ధర్మబద్ధమైనదై ఉండాలంటారు. రైట్. ఓకే. అధర్మబద్ధమైందైతే ఇంకా మన యొక్క జ్ఞానం మాయ వల్ల హరింపబడింది. ఏం మాయ? ప్రకృతిలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి మాయలు. అంటే హరే కృష్ణ మంత్రం అంటే మన మనసు దూరం ఓకే. ఏవే క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం సెషన్ చివర్లో తీసుకుందామండి. మీ క్వశ్చన్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మనం వాటన్నిటి గురించి చర్చించుకుందాం. ఇంకా ముందుకెళ్దాం, ఈ అధ్యాయంలో ఇంకా ముందుకెళ్దాం. ఓకే. సో శరణాగతి కోరని నలుగురు ఎవరెవరు? ఎవరు చదువుతారు? సరస్వతి గురుజీ. మాతాజీ చదవండి. ఇది క్లియర్ గా పెట్టండి గురుజీ. అట్లా ఓకే. శరణాగతి కోరని నలుగురు. గురుజీ హైలైట్స్ తీసేయండి అయ్యా. మూడ, అతి మూర్ఖులు, గాడిద చాకరి చేయువారు, నరాధమ మానవుల్లో అధములు, మాయా అపహృత జ్ఞాన సమాజంలోని తప్పుదారి పట్టిన మేధావులు, ఆసురం భావమాశ్రిత రాక్షస గుణాలున్న వారు. సో ఈ 4 రకాలైన వాళ్ళు భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందలేరు, భగవంతుడి వైపు ప్రయాణించలేరు. ఓకే. మరి ఎవరు భగవంతుడి వైపు ప్రయాణిస్తారు, ఎవరు భగవంతుని తెలుసుకుంటారు అనేది నెక్స్ట్ చెప్తున్నారు అనమాట. భగవంతుడు ఏం చెప్తున్నారంటే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. సో దీని అర్థాన్ని ఎవరు చదువుతారు? ఇంతవరకు ఎవరు చదువులో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలా? చదవండి మాతాజీ. ఓ భరత వంశాశ్రే
శ్లోకం కూడా చదవాలి ప్రభుజీ. హరే కృష్ణ. అర్థం చదవండి చాలు. ఓ భరతవంశ శ్రేష్ఠుట, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము నన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. ఓకే. ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు. ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నవాడు. ఏదో కష్టం, ఏదో ఒక చెప్పుకోలేని కష్టం, చాలా కష్టాల్లో ఉన్న, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరు సహాయం చేస్తారో తెలియదు. అలా తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నవాడు భగవంతుడే దిక్కు, స్వామి మీరే నాకు దిక్కు అని చెప్పి భగవంతుని చేరుతాడు. అలాగే చాలా ఆర్థిక సమస్యలు, బీదరికంతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఎక్కడ రూపాయి పుట్టట్లేదు, స్వామి మీరే నాకు దిక్కు అని చెప్పి భగవంతుడి దగ్గరికి వస్తాడు. జిజ్ఞాసు అంటే నేను పుట్టాను, నా పుట్టుకు కారణం ఏంటి, నాకంటే ఇంకేదో అతీతమైనటువంటి శక్తి ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ గురించి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఉన్న వాళ్ళు జిజ్ఞాసు అంటారు అనమాట. పరతత్వ జ్ఞానం అన్వేషించువాడు, ఈ సృష్టికి మొత్తం కారణం ఎవరు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, మొత్తం శాస్త్రాలను చదవాలి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని అన్వేషణ చేసేవాళ్ళు. ఈ 4 భగవంతుని యొక్క శరణాగతి పొందుతారనమాట. సో వీళ్ళంతా కొంత సత్వగుణంలోకి వస్తారు. వాళ్ళు ఏ కారణం గురించి భగవంతుని ఆశ్రయించినా, ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు సత్వగుణంలోకి వచ్చినట్టే అనమాట. హరే కృష్ణ. సారీ ప్రభు, ఈ ఆర్తుడు, అర్ధార్థి వీళ్ళకి ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పరా ప్రభు, రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను మాతాజీ, ఇది చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? కండే నీలవేణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. శరణాగతి కోరు 4 ఒకటి ఆర్ధ బాధితులు, సెకండ్ అర్థార్థి, విజ్ఞాసువు ఆసక్తి గలవారు, జ్ఞాని జ్ఞాన సముపార్జిత అన్వేషకుడు. సో ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని యొక్క శరణాగతి కోరుతారు, భగవంతుడి దగ్గరికి వస్తారనమాట. ఓకే, సో తర్వాత అంశము, సో వీరిలో ఈ 4 ఎవరు గొప్పవారు అంటే, ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇది ఎవరు చదువుతారు? విజయ్ కుమార్ ప్రభు, చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు, జ్ఞానులలో భక్తులు ఉత్తమమైన వారు. సో ఆ 4 కేటగిరీలోకెల్లా మంచి ఫస్ట్ క్లాస్ ఎవరు అంటే ఇంకొకరిని తక్కువ చేయడం అని కాదు, కానీ ఇంకా మంచిలో ఇంకా మంచి, గొప్పలో ఇంకా గొప్ప ఎవరు అంటే జ్ఞానం గురించి అన్వేషించేవారు. ఆ జ్ఞానుల కంటే ఇంకా గొప్పవారు భక్తి, భగవంతుని మీద భక్తి పెంపొందించుకోవడానికి, భగవంతుని గురించి భక్తి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి వాళ్ళు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. అయితే ఆ భక్తుడు ఎలాంటి వాడు, ఆ భక్తుడు ఎంత అరుదైన వాడో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహత్మా సుదుర్లభ. ఇక్కడ భగవంతుడు తన పేరుతో సహా మెన్షన్ చేశాడు. ఓ అర్జున, ఈ అర్థాన్ని ఎవరు చదువుతారు? హ్యాండ్ రేస్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. సుందరి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శుద్ధ భక్తులు చాలా అరుదు. బహూనాం జన్మవానామస్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారుణనిగను మరియు సమస్తముగను
తెలుసుకొని నన్ను శరణజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. ఓకే. సో వాసుదేవుడు గురించి తెలుసుకోవడం ఎన్ని జన్మల తర్వాత జరుగుతుంది? బహునాం జన్మనాం అంతే. ఇప్పుడు మీరందరూ భగవంతుడు వాసుదేవుడు గురించి వింటున్నారంటే ఎన్నో 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 జన్మల తర్వాత మీరు వాసుదేవుడి గురించి వినే అదృష్టం మీకు దక్కింది. నేను చెప్పట్లేదు, భగవంతుడు చెప్తున్నాడు. అంటే కృష్ణుడు అనే ఆయన ఒక భగవంతుడు ఉన్నారండి, ఆయన గురించి తెలుసుకోవాలండి, ఆయన గురించి తెలుసుకుంటే బాగుంటుంది, జీవితంలో ఎంతో గొప్ప ఉన్నత శిఖరాలకి వెళ్ళొచ్చు, జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకోవచ్చు, జీవితంలో భగవంతుని యొక్క కృప పొందొచ్చు అనే ఆశ, ఆలోచన, ఆసక్తితోటే మీరందరూ కూడా ఇవన్నీ భగవద్గీత వినడానికి వచ్చారు, అవునా కాదా? అవును ప్రభుజీ. అది అది ప్రభుజీ రైట్. అది ఎన్ని జన్మల తర్వాత జరుగుతుందంటే బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మల తర్వాత తప్ప భగవంతుడి గురించి వినే అదృష్టం దక్కదు. సో దీన్ని బట్టి మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా? అదృష్టవంతులం సో మనం ఎందుకు అదృష్టవంతులు అంటే భగవంతుని భక్తి అంటే చాలా మందికి ఒక అపోహ, చాలా అదొక మూఢనమ్మకం. సమాజంలో ఉన్న మూఢనమ్మకం ఏంటంటే భక్తి మార్గంలో వెళ్తే అన్ని వదిలిపెట్టేయాలి, ఇప్పుడు కాదు భక్తి మార్గం, 60 ఏళ్ళ తర్వాత చేయాలి, 70 ఏళ్ళ తర్వాత చేయాలంటే అప్పటికి మనము ఉంటామో ఉండమో ఎవరికి తెలుసు? అదృష్టవశాత్తు ఉన్నాము, కానీ తెలుసుకునే కుతూహలం ఉంటుందా? కష్టం. కానీ ఇప్పుడు మనం భగవంతుడు మనకి నిజంగా జ్ఞానం ఏదైతే చెప్తున్నారో అది ఎంత ఆచరణ శక్యంగా, ఎంత సులభంగా ఆచరించేటట్టుంది. అది కేవలం ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన ఎక్కడెక్కడ ఆయన ముఖ్యమైనటువంటి శక్తులు మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఓహో ఇది ఇప్పటి నుండి మనకి భగవంతుడు ఇది, భగవంతుని శక్తి ఇది, భగవంతుని శక్తి, ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనకు గుర్తుకొస్తాడు. రేపు చెప్తాడు భగవంతుడు, ఆయనని మనము రేపు అద్భుతమైన విషయం చెప్తాడు భగవంతుడు. ఆయన ప్రతి క్షణం స్మరిస్తూ ఉంటే ఏం జరుగుతుందో చెప్తాడనమాట భగవంతుడు. నా యొక్క విన్నపం ఏంటంటే మనుష్య జీవితంలో 8వ అధ్యాయం ఖచ్చితంగా ఒకసారైనా వినాలి. భగవద్గీతలోని 8వ అధ్యాయం ఖచ్చితంగా ఒకసారైనా వినాలి. మీకు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. మీరే కాకుండా మీ బంధువులు, మిత్రులు ఎవరి శ్రేయస్సు అయితే మీరు కోరుతారో వాళ్ళని కూడా సెషన్లో జాయిన్ చేయించండి వీలైతే. ఎందుకంటే 8వ అధ్యాయము మనిషి చనిపోయే ముందు ఒకసారైనా వినాలి అంతే. అంత గొప్ప విషయాలు ఉంటాయి 8వ అధ్యాయంలో. సో ఈరోజు భగవంతుని దర్శించడం ఎంత సులభం భగవంతుడు చెప్పారు. ఆ దర్శించే జ్ఞానము, శక్తి ఎన్ని జన్మల తర్వాత కలుగుతుందో ఆ విషయాన్ని ఎంతమంది తెలుసుకుంటారో భగవంతుడు మనకు చెప్పారు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. అయితే ఎంత చెప్పినా కూడా భగవంతుడు, కొందరు ఏమైపోతారంటే కామ్యమైన కోరికల వల్ల వాళ్ళు మంచి జీవితాన్ని గడుపుతున్నాం అనుకుంటారు, కానీ నిజమైనటువంటి ఉత్తమ స్థాయికి వెళ్ళరు. వాళ్ళు ఎవరు అంటే అయితే మనకి కర్మయోగంలో 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం మనం. భగవంతుడు తన సృష్టిని ఆరంభించినప్పుడు కొన్ని నియమాలు పెట్టాడు ఈ సృష్టిలో. దేవతలను సృష్టించి, మనుషులను సృష్టించి మీరు పరస్పరం ఒకరికొకరు సంతోషపరుచుకుంటూ మీరు జీవితాన్ని గడపండి, సుఖమైన జీవితాన్ని గడపండి అని యజ్ఞయాగాది క్రతువులు, వివిధమైనటువంటి యజ్ఞాలు ఇచ్చారు మనకి. సో దానివల్ల అవి చేయడం వల్ల మనకి భౌతిక సుఖాలు వస్తాయి. ఆ భౌతిక సుఖాల వల్ల ఈ భౌతిక జగత్తులో మనం సుఖంగా గడుపుతాము. కానీ అవి అన్ని వేళలా సాధ్యపడవు. కాబట్టి భగవంతుడు ఏమని చెప్పాడంటే ఎవరైతే యస్త్వాత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తాచ మానవ ఆత్మనేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవరైతే ఆత్మ జ్ఞానం యందు స్థితులైపోయి ఆత్మ జ్ఞానంతో సంతృప్తి చెందుతారో వాళ్ళకి ఈ కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అంటే చెయ్యకూడదు, చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఆ కర్మలు చేసేటటువంటి స్థాయిని వాళ్ళు అధిగమించారు అని భగవంతుడి యొక్క విషయం. అయితే కొందరు అక్కడే ఉండిపోతారనమాట. ఆ కామ్యమైనటువంటి కర్మలు చేయడంలోనే ఉండిపోతారనమాట. కామైస్థైస్థైరిత జ్ఞాన ప్రపద్యంతి అన్య దేవత తం నియమామస్య ప్రకృతి నియత స్వయః. సో ఈ ప్రకృతిలో అధిష్టానమై ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆరాధనలు వాళ్ళు చేస్తుంటారు అనమాట. సో ఈ అర్థాన్ని ఎవరు చదువుతారు?
సరిత తాటిపాముల మాతాజీ, మీరు చదవండి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలను శరణుజొచ్చి తమ స్వభావ గుణముల ననుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములు ననుసరింతరు. సో భగవంతుడు ఏమంటున్నారంటే, నన్ను శరణు కోరే వాళ్ళు అరుదు. అంటే నేను కాకుండా భిన్నమైనటువంటి దేవతా ఉపాసన చేసే వాళ్ళు అంటే వివిధమైనటువంటి కామ్యమైన కోరికల ద్వారా కోరికల గురించి ఆశ్రయిస్తారని చెప్తున్నారన్నమాట. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి రావణుడు ఉన్నాడు, బ్రహ్మని మెప్పించి చాలా శక్తులు పొందాడు, పరమశివుని మెప్పించి చాలా శక్తులు పొందాడు. సో ఇప్పుడు మరి వాళ్ళందరినీ మెప్పించినప్పుడు ఆయా దేవతలు రావణుడికి ఎందుకు, నాయన ఇది కాదయ్యా జీవిత పరమార్థము, నువ్వు ఆత్మని తెలుసుకో, భగవద్ భక్తునిగా మారని ఎందుకు చెప్పలేదు అంటే, సృష్టిలో ఒక నియమం ఉందన్నమాట. భగవంతుడు భిన్న స్వరూపాలను తీసుకొని ఆయన ఒక్కొక్క స్వరూపం ద్వారా ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తారనమాట. సో ఉదాహరణకి ముకుందుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ముక్తిం దదాతి ఇది ముకుంద. ఆయన మీరు ఏ విధమైనటువంటి కోరికతో మీరు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన మిమ్మల్ని ముక్తి వైపే ప్రయాణింపజేస్తారు. అదే ఆయనకు భిన్నమైనటువంటి, అంటే ఇక్కడ వేరు చేసి చూడకూడదు, ఎందుకంటే మనకి ముందు అధ్యాయాల్లో దీని గురించినటువంటి పూర్తి జ్ఞానం మనకు ఉంటుంది. భగవంతుడు ఇక్కడ ఆరాధన చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ భగవంతుడే మనకి ముందు 17వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, దేవద్విజ గురుప్రజ్ఞా పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్యం హింసాచ శరీరం తప ఉచ్యతే. ఓ అర్జున, దేవతలని, బ్రాహ్మణులని, అలాగే పెద్దలని గౌరవించడం, ఆదరించడం, పూజించడం ద్వారా శరీరంతో చేసే తపస్సయ్యా అని చెప్తాడనమాట భగవంతుడు. అక్కడెందుకు ఆరాధించమని చెప్పారు, ఇక్కడెందుకు ఆరాధిస్తే వాళ్ళు ఇంకో దారి గుండా వాళ్ళు పూర్తి జ్ఞానాన్ని పొందలేరు అంటే, సృష్టిలో ఒక నియమం ఉందన్నమాట. సో ఆ పరమాత్మ ఆరాధిస్తే ముక్తి వైపు నడుస్తాము, అన్య దేవత ఆరాధన చేస్తే మనకి ఏది కావాలో భౌతికమైనటువంటి సుఖాల్ని మనకి అనుగ్రహిస్తారు. ఉదాహరణకి చాలా మంది రాక్షసులు బ్రహ్మని, ఇంకా వివిధ దేవతల్ని, శివుణ్ణి మెప్పించి ఎన్నో వరాలు పొందారు. ఒకానొక సమయంలో భస్మాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి, నా స్వామి నేను ఎవరిని ఎత్తిమి చేయబెట్టినా భస్మం అయ్యేటటువంటి శక్తిని నాకు ఇయ్యని అంటాడు అనమాట. ఇస్తే శివుడు తథాస్తు అంటాడు. స్వామి మీరు ఇచ్చారు కదా ఈ వరము, పనిచేస్తుందో లేదో మీ నెత్తి మీదే చేయబెట్టి చూస్తా అంటాడు అనమాట. అంటే శివుడు, ఒరే నేనే రా నీకు వరం ఇచ్చి నా నెత్తిని పెడితే ఎట్లా రా అని చెప్పి శివుడు ఆయన వాడి నుండి తప్పించుకొని పరిగెత్తుంటే, మళ్ళా విష్ణు మోహిని రూపం ద్వారా వచ్చి నాట్యం చేసి వాడి నెత్తి మీద వాడే చేయి పెట్టుకునేటట్టు చేసి వాడిని భస్మం చేసేస్తాడనమాట. అంటే ఇతర దేవతలకి శక్తి లేదు, వాళ్ళు ఇవ్వరు అని కాదు. ఇక్కడ విషయం భగవంతుడు ఏం ప్రతిపాదించాలనుకుంటున్నాడంటే, మనకి 4వ అధ్యాయంలో చెప్తాడు స్వామి, కాంక్షితం కర్మాణం సిద్ధిం యజంతే ఇహ దేవత క్షిప్రం హిమానుష్యలోకే సిద్ధిర్భవతి కర్మజ. అర్జున, నీకు కామ్యమైన కోరికలు ఉంటే నువ్వు అన్య దేవత వివిధమైనటువంటి దేవతా స్వరూపాలను ఆరాధించడం వల్ల కామ్యమైన కోరికలు తీరుతాయి. కానీ నన్ను ఆరాధిస్తే కామ్యమైన కోరికల అతీతమైనటువంటి జన్మ మృత్యు చక్రం నుండి బయటపడే గొప్ప విషయం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. అయితే ఒకసారి ఏమైందంటే, రాక్షసులందరూ కూడా శివుణ్ణి, బ్రహ్మని మెప్పించి ఎన్నో వరాలు పొందేవారు. అయితే ఒక రాక్షసుడు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అనమాట. మా తాత, మా నాన్న, మా ముత్తాత అందరూ కూడా బ్రహ్మని, శివుణ్ణి పూజించి ఏవో వరాలు పొంది చివరికి విష్ణువు చేతిలో చనిపోతున్నారు అని చెప్పేసి వాడికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన ఏం చేశాడంటే, నేను బ్రహ్మని, విష్ణుని పూజించను, బ్రహ్మని, శివుని పూజించను, నేను విష్ణువునే పూజిస్తాను, కృష్ణుడినే పూజిస్తానని చెప్పి ఘోర తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. స్వామి ప్రత్యక్షమవుతాడు ఆ రాక్షసుడికి. అవగానే
ఆ రాక్షసుడికి ఏం అడగాలో తెలియదు. ఎందుకంటే స్వామి చక్కటి దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఎంత చక్కటి నీల మేఘ శ్యామ రూపం, చక్కటి కుండలాలతోటి, మంచి రింగుల కేశాలతోటి, అద్భుతమైనటువంటి రూపం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం అని విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యుల వారు స్తుతిస్తారు. శాంతాకారం, శాంతమైనటువంటి స్వరూపం. భుజగశయనం, విశేషమైనటువంటి బాహువులు కలిగిన వాడు. సో అలాంటి గొప్ప రూపం ఉన్నటువంటి ఆ భగవంతుని చూడగానే రాక్షసుడికి ఆయన ఏం కోరుకోవాలనుకుంటే మర్చిపోతాడు అనమాట. మర్చిపోయి ఆ స్వామిని అట్లే చూస్తూ ఉంటాడు. చూసి నాయన ఏం కావాలరా నీకనంటే, స్వామి నాకు ఏమొద్దు స్వామి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, నాకు ఒకటే వరం ఇవ్వండి. మిమ్మల్ని చూసి నేను ఎంత ప్రసన్నున్నాయానో అలాగే నన్ను ఇప్పటి నుండి ఎవరైనా దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళు కూడా సాత్వికమైన బుద్ధితోని విరాజిల్లేటట్టు వరం ఇవ్వండి స్వామి అని అడుగుతాడనమాట. అడగగానే ఈ భగవంతుడు అతడికి ఆ వరం ఇస్తాడనమాట. ఇంకా అప్పటి నుండి అతన్ని ఎవరు దర్శించుకుంటే వాళ్ళందరూ కూడా సాత్వికమైన బుద్ధితో ఇంకా మన మూర్ఖమైన పనులు చేయరనమాట. మంచి ప్రవర్తనతోటి జీవిస్తుంటారనమాట. జీవిస్తుంటే ఇంద్రుడికి భయం కలుగుతుంది. అరే, ఓ రాక్షసుడు ఇంత సాత్వికంగా ఎలా ఉండగలడు? వీడందరినీ కూడా పుణ్యాత్ములు చేసేస్తున్నారు. ఈ నరకంలో మొత్తం హౌస్ఫుల్ అయిపోతుంది. వీళ్ళంతా చనిపోయి నరకంకి వచ్చేస్తున్నారు. నరకం మొత్తం హౌస్ఫుల్ అయిపోతుంది. వీని ఇట్లాగే వదిలేస్తే ఇంకొన్ని రోజులు అయిన తర్వాత నా సీటు మీద కూడా ఎవరో వచ్చి కూర్చుంటారని చెప్పి ఇంద్రుడికి భయం వేసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి స్వామి ఇంకా ఒక రాక్షసుడు ఉన్నాడయ్యా, వాడు భగవంతుని శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకొని అందరి అతని దర్శనం చేసుకోగానే మంచి సాత్వికమైన రూపం కావాలి, సాత్వికమైన బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఓకే రాక్షసుడి పేరు చెప్తా. ఓకే అని ఆ రాక్షసుడు అందరినీ పుణ్యాత్ములు చేసేస్తున్నాడు. ఇక్కడ అందరూ కూడా స్వర్గానికి వచ్చేస్తున్నారు. స్వామి ఇట్లా అయితే ఎట్లా? వాడు ఎంతైనా కూడా రాక్షసుడే, రాక్షస బుద్ధి పోదు. ఆ జీన్స్ రాక్షస జీన్సే. రేపు వాడి కొడుకు పుట్టొచ్చు, వీడంతే మంచిగా ఉండొచ్చు, కానీ వాడి కొడుకు ఇంకెంత గొప్ప రాక్షసుడు అవుతాడో. కాబట్టి మనం ఖచ్చితంగా రాక్షసుని సంహరించాలి అని చెప్పేసి బ్రహ్మ దగ్గర తన కోరికను వెళ్ళబుస్తాడు. బ్రహ్మ కూడా కన్విన్స్ అయిపోతారనమాట వాడిని ఎలాగైనా సంహరించాలని. ఎలాగరా వాడు గొప్ప విష్ణు భక్తుడు, వాడిని ఎట్లా సంహరిస్తాం మనము, మన వల్ల కాదని బ్రహ్మ ఇంద్రుడు ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు ఏమంటాడంటే, వాడు గొప్ప విష్ణు భక్తుడు రా, వైదికంగా జీవిస్తున్నాడు, వాడేం దుష్టమైన పనులు ఏం చేయట్లేదు కదా, ఎలా సంహరిస్తామనంటే, సరే మరి విష్ణు దగ్గరికి అడుగుదామని విష్ణు దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళు ముగ్గురు అడుగుతారు, స్వామి మీ భక్తుడు రాక్షస భక్తుడు అందరినీ పుణ్యాత్ములు చేసేస్తున్నాడు, అందరూ స్వర్గానికి వచ్చేస్తున్నారు, ఇలాగైతే ఎట్లా? ఎంతైనా జాతి రాక్షస జాతి, రేపు వీడు బాగుండొచ్చు, కానీ వీళ్ళ కొడుకు ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు. ప్రహ్లాద్ మహారాజు యొక్క కొడుకు విరోచనుడి యొక్క కొడుకు బలి మహారాజు. బలి మళ్ళీ స్వర్గాన్ని మొత్తాన్ని ప్రహ్లాద్ మహారాజుకి ఏ కోరిక లేదు, కానీ బలి మహారాజుకి మాత్రం స్వర్గాన్ని అధిరోహించాలని కోరిక ఉండేది. అలాగే వీరి కొడుకు కూడా అట్లాగే ఏమన్నా పుడితే మళ్ళీ ప్రమాదం కాదా, ధర్మానికి గ్లాని జరగదా, వీని ఏమన్నా మీరు చెయ్యాలి అని అంటే విష్ణు ఏమంటాడంటే, వాడు నా భక్తుడు, సాత్వికంగా బతుకుతున్నాడు, నేను వాడిని ఏమి చేయనని చెప్తాడనమాట. చెప్పగానే సరే అని చెప్పి, సరే ఒక పని చేద్దామని చెప్పి బ్రహ్మ శివ అలాగే ఇంద్రుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుతారు. నాయనా, మేము దేవతలమి, మాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నువ్వే తీర్చగలవు అంటే చక్కగా వాళ్ళందరికీ ప్రణామం చేసి, స్వామి మీ అంత గొప్ప దేవతలు, దేవతామూర్తులు, మీరు త్రిలోకాలను నడిపించే మీరే నా దగ్గరికి వచ్చి కోరిక అడుగుతున్నారు కదా, మీరే చెప్తా చేస్తా అని మాట ఇచ్చేస్తాడు. మాట కానీ సరే మేము ఏం చెప్తా చేస్తాన్నాగా, మేము ఒక గొప్ప యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాము. ఆ యజ్ఞానికి మంచి ప్రదేశం కావాలి. ఈ భూమి మొత్తం సృష్టిలో అంతటా వెతికాము, ఎక్కడ ఏదో ఒక పాపం ఉంది, కానీ నీ శరీరం మొత్తం పుణ్యంతోటి నిండిపోయి ఉంది.
నీ శరీరంలో ప్రతి ఒక్క అణువు కూడా పుణ్యంతో నిండిపోయింది. నీ దర్శన మాత్రం చేత మనుషులు పునీతులవుతున్నారు. అంటే నీ శరీరం చాలా పుణ్యమైనటువంటి స్థానం. కాబట్టి నీ మీద మేము కూర్చొని యజ్ఞం చేస్తాము అంటారనమాట. అనగానే అంతకంటే గొప్ప సేవ నేను ఇంకేం చేయగలను స్వామి, చేసుకోండి, నా శరీరాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోడని చెప్తారన్నమాట. చెప్పగానే దేవతలు ఏం చెప్తారంటే, శివుడు బ్రహ్మ ఇంద్ర ఏమంటారంటే, కానీ దీనికి ఒక నియమం ఉంది, మేము యజ్ఞం చేసేంతసేపు నువ్వు కదలొద్దు, నువ్వు కదిలావా మా యజ్ఞం భంగం అవుతుంది, నేను సంహరించేస్తాం మేము అని చెప్తాడు అనమాట. చెప్పగానే సరే స్వామి అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే మరి మీ యజ్ఞం ఎంతవరకు చేస్తారంటే సాయం సంధ్య వేళ వరకు చేస్తామంటారనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు చేస్తామంటారనమాట. ఈ యజ్ఞం మొదలు పెడతారు ఆ రాక్షసుడి శరీరం మీద కూర్చొని యజ్ఞం చేస్తా ఉంటారు. వీడెంతకీ కదలడు. కదలకపోయేసరికి వీళ్ళకి భయం వేస్తుంది, అరే ఎలా 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 వీడు కదలట్లేదు, వీడిని ఎట్లా సంహరించడం అని చెప్పేసి. అప్పుడు ఏం జరుగుతుందంటే మెల్లగా ఇంకా సాయంకాలం అవుతుందనే సమయానికి, సాయం సంధ్య కంటే ముందే చీకటి కమ్మి సాయంకాలం అవుతుందన్నట్టు వాతావరణం సృష్టించగానే ఈ రాక్షసుడు కదులుతాడు. కదలగానే మళ్ళీ చీకటి మొత్తం వెళ్ళిపోయి వెలుగు వచ్చేస్తుంది. ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. కాబట్టి సూర్యాస్తమయం అవ్వక ముందే నువ్వు కదిలావు, కాబట్టి మేము సంహరిస్తామని చెప్పేసి ఆ రాక్షసుని సంహరిస్తారనమాట. సంహరించగానే ఆ రాక్షసుడి యొక్క భాగాలు రాక్షసుని హరే కృష్ణ ఆ రాక్షసుడి యొక్క శరీర భాగాలు 3 చోట్ల పడ్డాయి అన్నమాట. ఒకటి గయలో, ఇంకొకటి ఒడిశాలో కటక్ అనే ప్రదేశంలో, అలాగే ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురంలో. అయితే ఆ రాక్షసుడి పేరు గయాసురుడు. అయితే మన వారణాసి దగ్గర ఉన్నటువంటి గయాని మనము అదొక్కటే గయా అని మనకు తెలుసు, కానీ అది కాకుండా ఇంకా 2 గయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఒడిశాలో కటక్ అనే ప్రాంతంలో, అది ఆ రాక్షసుడి యొక్క నాభి ప్రాంతం అన్నమాట. అయితే మన పిఠాపురం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురం ఏదైతే ఉందో అది పాదగయ అంటారు అనమాట. రాక్షసుడి యొక్క పాదాలు అక్కడ పడ్డాయి అనమాట. సో ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడ దేవతలకి తర్పణాలు వదిలినా కూడా వాళ్ళకి చక్కగా వాళ్ళకి గొప్ప ఫలితం కలుగుతుంది. అయితే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరైతే భగవంతుని, నేను చెప్పాను కదా సృష్టిలో ఒక నియమం ఉందని చెప్పేసి, అన్ని స్వరూపాలు ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వాళ్ళు ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో మన దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు, ముకుందుడు, ఆయన కర్తవ్యం ఏంటి అంటే జీవులని భౌతిక ప్రపంచం నుండి బయటపడేసే కర్తవ్యం ఆయనది. శివపార్వతుల యొక్క కర్తవ్యం ఏంటి అంటే జీవులకి పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యం. పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని కోరుకుంటే వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తారు. భౌతికమైనటువంటి సుఖాలు కోరుకుంటే మనకున్నటువంటి పుణ్యఫలాలని ఆధారంగా భగవంతుడు మనకి శాంక్షన్ చేస్తే వాళ్ళు దాన్ని మనకి ఇస్తారు. ఎలాగైతే తల్లిదండ్రులు మన ఇంట్లో తల్లిదండ్రులు మన మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, మనం ఏది కోరుకుంటే అది ఇస్తారు. నా కొడుకే కదా చాక్లెట్లు అడుగుతున్నాడు, పళ్ళు పాడైతే అని తెలుసు, అయినా ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు, ఇయ్యక తప్పదు, ఇద్దాం. కానీ ఆ దేవాదేవుడు అలా కాదు. నువ్వు కోరుకున్నా, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే. సో అది తేడా అనమాట. వివిధ దేవత ఆరాధనలకు ఉన్నటువంటి తేడా. దీన్ని మనము పొరపాటుగా అర్థం చేసుకోదండి. వైదిక మన ఆర్ష సాంప్రదాయంలో చాలా ఉపాసనలు, చాలా నమ్మకాలు ఉన్నాయి. వీటిని కూడా మనము దూషించకూడదు, అగౌరవపరచకూడదు, అన్నిటినీ గౌరవించాలి. కానీ అన్ని విషయాల్లోకెల్లా చాలా చాలా మేలైనటువంటిది, మనకు ఉపయోగపడేటటువంటి విషయం ఏదో తెలుసుకొని దాన్ని పాటిస్తే మన జీవితము, మనము ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఏదో వేద వ్రతాలవన్నీ చేస్తూ ఉంటాడు. అదే సమయాన్ని భగవంతుడు నిన్న మనము అష్టాంగ యోగంలో పర్ఫెక్ట్ అవ్వడానికి విశ్వామిత్రుడికి 4000 సంవత్సరాలు పట్టింది. అలాగే అదే భక్తి యోగంలో పర్ఫెక్ట్ అవ్వడానికి ధ్రువ మహారాజ్కి 6 నెలలు పట్టింది.
సో మనకున్నటువంటి కొద్ది సమయాన్ని, ఆ కొద్ది సమయంలో ఏ విషయాన్ని మనం పాటిస్తే మనము ఇంకా మళ్ళీ ఈ దుఃఖాలయం అశాశ్వతం అని భగవంతుడే దీనికి కితాబ్ ఇచ్చారు. నిన్న 5వ అధ్యాయంలో నిన్న స్వామి చెప్పారు, నాయన ఈ భౌతిక ప్రపంచంలో ఏహి సంస్పర్శజామోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతమంత కౌంతేయ నతేషురమతే బుధః. నాయన అర్జున, ఈ భౌతిక సుఖాలకి ఒక ఆది అంతం ఉందయ్యా, వీటిలో సుఖం లేదు, ఇది దుఃఖాలయం శాశ్వతం. సో మరి మనకున్నటువంటి ఆ సమయాన్ని కేవలం భౌతికమైనటువంటి కోరికలు కోరుకోవడానికే మనం వినియోగిస్తామా, లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు కోరుకొని మళ్ళీ దుఃఖాలయంలోకి రాకుండా ఉండే స్థితికి వెళ్దామా? ఆ నిర్ణయం మన చేతిలో ఉంది. భగవంతుడు అన్నిటినీ విశ్లేషణాత్మకంగా మన ముందుంచుతాడు. ఏది ఒక మెను మన ముందు పెడతాడు, ఇది చేస్తే ఇదైతే ఇది 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 నువ్వేది చూసుకుంటావు చూస్ చేసుకో అని చెప్తాడు. సో మనం ఖచ్చితంగా కూడా మనకున్నటువంటి సమయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించి మనం ఇంకా మళ్ళీ ఈ దుఃఖాలయంకి రాకుండే విధంగా చూసుకోవాలి. సో దేవి దేవతల ఆరాధన ఎందుకు ఫలితం, ఇది ఎవరు చదువుతారు? రేణు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎందుకు ప్రభుజీ ఇలా లైన్ గా చదవాలా లేకపోతే వన్ చదవాలా? మొత్తం చదవండి. ఓకే. ఎందుకు చాలా కోరికలు, తక్కువ తెలివి తేటలు, ఫలితం మితం మరియు అశాశ్వత ఫలాలు దేవతా లోకాలను పొందుట. సో మనం ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తామో ఆయా దేవతా లోకానికి వెళ్తాం అన్నమాట. ఓకే. సో ఆయా దేవతా లోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో రేపు మనం చూద్దాం, రేపు చెప్తారు స్వామి. ఓకే ఓకే. సో ఇది ఎవరు చదువుతారండి? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే చదవలేదు ఇంతవరకు. ప్రభుజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. ఈ పాయింట్ ఏదైతే హైలైట్ చేసినా చదవండి. మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తం కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉండును. తాత్కారణముగా వారు నేను అజుడననియు నాశనం లేని వాడననియు ఎరుగురు. అయితే ఈ విషయం చెప్పే కంటే ముందు నేను ఒక విషయం చెప్తాను మీకు. మనకి భగవంతుడు చెప్పాడు కదా, కొందరు తక్కువ ఎవరైతే బుద్ధి కామ్య కోరికలతోని నిండిపోయి వివిధ దేవత ఆరాధన చేస్తుంటారు అని చెప్పేసి, కామైస్థైస్థై ఋతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమామస్య ప్రకృతి నియతస్య యో యో యాం ధానుం భక్తాం శ్రద్ధాయాచితముచ్యతే తస్య తస్య చలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవరి బుద్ధి అయితే కామ్యమైన కోరికలతోని వివిధ రకాలైనటువంటి ఆరాధన చేస్తుంటారో అర్జున, వాళ్ళకి ఆ చేయడానికి కావలసినటువంటి ఆ శ్రద్ధని నేనే ఇస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఆయనకి పక్షపాతం లేదు. నన్ను ఎవరైనా కోరుకోకపోతే వాళ్ళని నరకల్లో పడేస్తా, నన్ను పూజిస్తే నేను వాళ్ళని కరుణిస్తా అని పక్షపాతం లేదు. నాయనా నువ్వు ఇది కోరుకుంటావా, ఆ విధమైనటువంటి శ్రద్ధ ఇస్తా. ఆయన అందుగురించనే మనం చాలా సూక్ష్మంగా దీన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏ ఆరాధనను కూడా తిరస్కరించడు. ఏ ఆరాధన చేస్తే మన గమ్యం ఏముంటుందో చెప్తారంతే. మళ్ళీ ఆ ఆరాధన చేయడానికి కావలసినటువంటి శ్రద్ధ శక్తి ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. ఓకే. సో అలాగా భగవంతుని యొక్క నిష్కల్మషమైనటువంటి మనస్సును మనం అర్థం చేసుకోవాలి తప్ప మనం పెడర్థం చేసుకొని కృష్ణుడండి పక్షపాతి అండి, తనని కోరుకుంటేనే కరుణిస్తాడంట, ఇతరుల్ని కోరుకుంటే కరుణించాడట అని కాదు అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఏ ఆరాధన చేస్తే ఆ ఆరాధన యొక్క గమ్యం ఏంటి అని చెప్పడం మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ ఇది చదవండి ఎవరు చదువుతా. సో తర్వాత ఎవరైతే ఎక్కువ జ్ఞానం లేదో వాళ్ళు భగవంతుడు
నా ఆంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా ఆంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. తత్కారణంగా వారు నన్ను అజాడనీయము నాశనం లేని వాడననియు ఎరుగరు. ఎవరైతే మనం ఇంతకుముందు మూఢుడు, మన అధముడు, నరాధముడు ఏ కేటగిరీలో ఉంటారో మనం తెలుసుకున్నాము. వాళ్ళకి భగవంతుడు నాశనం లేనివాడు, ఆయన అందరికంటే ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేరని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇది చదవండి, ఎవరు చదువుతారు? ఒక్క నిమిషం. నాగ నవద్వీప్ సాయి బోయిన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ఓ అర్జున, దేవదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానన్నింటినీ ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నేను ఎవ్వరును ఎరుగురు. సో భూత వర్తమాన భవిష్యత్ కాలాలని నాకు తెలుస్తాయి, కానీ నేను ఎవరికి తెలియను. ఎందుకంటే ఆయనే చెప్పారు, అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం. అంటే నాకు జన్మం అనేదే లేదు. నేను సంభవిస్తాను, నేను ప్రసన్నమవుతాను. నేను ఎన్నో జన్మలు ఎత్తాను, అన్ని జన్మల్లో కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది. కానీ మనుషులకి, మనకి ఆ మితమైన జ్ఞానం ఉంటుంది అనమాట. మనం ఆయన్ని సరిగ్గా తెలుసుకోలేము. ఓకే, సో కృష్ణ చివరికి ఏమంటున్నారంటే, ఎవరు భక్తులు కాగలరు? ఓకే, సో ఏషాం త్వాంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం తే ద్వంద్వ మోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. సో ఇప్పటి వరకు ఎవరు చదవలేరు? శివానంద్ ప్రభు దీని అర్థం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణాం. పూర్వ జన్మమునందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మల నునరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకున్న మానవులు ద్వంద్వ మోహముల నుండి విడిబడిన వారై నా భక్తియుక్త సేవ యందు దృఢ నిశ్చయముతో నెలకొనెదరు. ఓకే, సో ఇప్పుడు మనం భగవంతుని నామాన్ని పలుకుతున్నామంటే, మనము పూర్వం చేసుకున్నటువంటి పాపాలు క్షేమయ్యాయి కాబట్టే మనం భగవంతుని భక్తి వైపు మనం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. భగవంతుడు క్లియర్ గా చెప్పారు, పూర్వ జన్మముల యందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మను గురించి, మన పుణ్యం పరిపక్వత అయితే మాత్రమే మనము భగవంతుని యొక్క ఈ ఆధ్యాత్మిక పదంలో వెళ్ళగలం. భక్తియుత సేవ యందు మనకి నిశ్చలమైనటువంటి ఈ మనస్సు కుదురుకుంటుంది. సో నథింగ్ బట్ మనం చాలా అదృష్టవంతులమే. వేలలో ఒకరము. ఎన్నో జన్మల తర్వాత భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం మనకు దొరికింది. అలాగే పూర్వం మనం చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ క్షేమైపోయి, అందుకే మనం భగవంతుని నామాన్ని జపించే అదృష్టం మనకు దక్కింది. సో ఇంత అదృష్టం చాలా అరుదుగా దొరుకుతుంది, అది మనందరికీ దొరికింది. సో మనం దాన్ని సద్వినియోగపరుచుకొని భగవంతుని నామాన్ని జపిస్తూ ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపిస్తూ భగవంతుని స్మరిస్తూ మన జీవితంలో ప్రతి క్షణం భగవంతుని యొక్క శక్తిని ఆస్వాదిస్తూ భగవంతుని భక్తిని ఆనందిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. అలా ఎవరు వెళ్ళారంటే నరాధములు వెళ్ళరు. మనం నరాధములమా, నరశ్రేష్ఠులమా, నరభ్రష్టులమా, నరశ్రేష్ఠులమా? నరశ్రేష్ఠులే ప్రభుజీ. నరశ్రేష్ఠులు. సో మనం ఈ రోజు నుండి ఏం చేద్దాం? నాతో పాటు చెప్పండి, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనము స్మరిస్తూ ఉంటే మనకి, అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు భగవంతుని ప్రభుజీ ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఈ రోజు విన్నాం కదా, తెలిసిపోయినాయి కదా, మళ్ళీ ఈ రోజు జపం చేయడం ఏమవసరం అని అంటే,
ఈ సృష్టిలో మాయ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందంటే మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. భాగవతంలో ఏముంది తెలుసా? భాగవతంలో ఆ మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండ స్థితిలో ఉన్నప్పుడు ఆ పిండ స్థితిలో ఉన్నప్పుడు మనము ఒక భంగిమలోకి మారిపోతాం అన్నమాట. చాలా ఇరుకైన ప్రదేశం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనంలోకి మారిపోతాం. మారిపోయిన తర్వాత మనకి మన పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత భగవంతుణ్ణి వేడుకుంటాం. స్వామి ఎన్నో జన్మల నుండి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే. స్వామి ఎన్నో జన్మలు పుట్టి చచ్చి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళి వెళ్ళి నానా బాధలు అనుభవిస్తున్న స్వామి, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఈ జన్మలో. ఇక మళ్ళీ పుట్టి మిమ్మల్ని చక్కగా భక్తి చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పేసి మనం కోరుకుంటామన్నమాట. భాగవతంలో చక్కగా రాశారు. ఆత్మ వాచ, మన ఆత్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తుందో అది రాసి పెట్టారనమాట. సో మన అంత ప్రార్థన చేసి బయటకు రాగానే ఈ భౌతిక వాతావరణంలో ఉన్నటువంటి మాయ మనని కమ్మేస్తుంది. అది బంధుత్వ రూపాలనే కావచ్చు, లేదంటే భోగలాలస రూపాలు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. మాయ మనని కమ్మేసి మళ్ళీ భగవంతుని గురించి ఆలోచించే ఆ విచక్షణ మనం కోల్పోతాం. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఏ మంచి పని చేయడం, ఏ పుణ్యకర్మలు చేయడం ద్వారా పుణ్యం పరిపక్వత అయిన తర్వాత కొద్దిగా ఆధ్యాత్మిక విషయాల వైపు మన ఆసక్తి కలగడం, ఆ ఆధ్యాత్మిక విషయాల వైపు ఆసక్తి కలిగినప్పుడు ఏ సద్గురు యొక్క కృప వల్లనో మళ్ళీ ఆధ్యాత్మిక విషయాల్ని మళ్ళీ పునరాభ్యాసం చేసిన తర్వాత అలా మళ్ళీ మనకి భగవంతుని వైపు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు ఎవరమైతే వింటున్నామో, దీన్ని అభ్యాసం చేస్తున్నామో మన పరిస్థితి ఇదైంది. మనం భగవంతుని పిండ దశలో ఉన్నప్పుడు భగవంతుని వేడుకున్నాం, స్వామి ఇంకొక అవకాశం ఇవ్వండి అయ్యా, మళ్ళీ జన్మని తరింపజేసుకొని మీ దగ్గరికి వస్తానని చాలా గద్గద హృదయంతో భగవంతుని మనము కోరుకొని వచ్చిన తర్వాత ఈ మన భౌతిక వాతావరణంలో ఉన్నటువంటి మాయ విషయాలని మనము చూసి భగవంతునికి మనకున్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి బ్రతికాం. చాలా కాలం తర్వాత మనం ఈ జన్మలో పూర్వజన్మలో ఎప్పుడో చేసుకున్న పుణ్యం ద్వారా మళ్ళీ మనకు ఆ పుణ్యం పరిపక్వత ద్వారా జ్ఞాన సంబంధమైన విషయాలు వినే అవకాశం మనకు వచ్చింది. అవి వింటున్నాం మనం. సో వింటున్నప్పుడు విని వదిలేస్తే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం అయిపోతుంది. ఆ విన్న వాటిని సాధన చేస్తే ఇంకా మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రంలో పడకుండా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమయ్యి భగవద్ధామానికి మనం వెళ్ళిపోతాం. సో రేపు భగవంతుడు తన గురించి, తనని ఎలా చేరుకోవడం, ఇన్ని విషయాలు చెప్పాడు కదా, సులభంగా తనని ఎలా చేరుకోవడం ఆ విషయం. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వివిధమైన లోకాలకు వెళ్తామని చెప్పేసి, ఏ లోకానికి వెళ్తే మళ్ళీ రామో ఆ విషయాలన్నీ రేపు భగవంతుడు అత్యద్భుతంగా మనకి వర్ణిస్తారు. అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నేను చెప్పాను కదా, మనుష్య జీవితంలో చనిపోయే ముందు ఒక్కసారన అష్టమోధ్యాయాన్ని వినాలి. అష్టమోధ్యాయాన్ని ఇష్టంగా వింటే మళ్ళీ మన జీవితం నష్టం అవ్వకుండా శ్రేష్టమవుతుంది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది భగవంతుడు మనకి, మీరే కాకుండా ఇంకా మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే గనక రేపు క్లాస్లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా అష్టమోధ్యాయాన్ని విని తరిస్తారు. ఓకే, సో ఇది భగవంతుడు అర్జునుడికి అష్టమోధ్యాయంలో చెప్పారు. మనము ఈరోజు మనము ఎంత గొప్ప వాళ్ళమో చెప్పే శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. ఓకే, సో నేను చదువుతాను, అందరూ మ్యూట్లో ఉండి నాతో పాటు రిపీట్ చేయండి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహత్మా సుదుర్లభః. రెండు పదాలు కలిపి చదుదాం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహత్మా సుదుర్లభః.
సో 2 లైన్లు చదువుదాం. బహునాం జన్మనాం అంత్యే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహత్మా సుదుర్లభః. మొత్తం శ్లోకం చదువుదాం. బహునాం జన్మనాం అంత్యే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహత్మా సుదుర్లభః. సో ఎవరైనా కనుక మిమ్మల్ని ఇప్పటి నుండి ఎందుకయ్యా కృష్ణుని గురించి తెలుసుకుంటున్నావు, నీకేం లాభం కలుగుతుందంటే, నాయనా నేను ఎన్నో జన్మల తర్వాత నాకు ఈ అదృష్టం దొరికిందయ్యా, భగవంతుడే చెప్పాడు నేను ఎంత అదృష్టవంతున్నో భగవద్గీతలో, ఎన్నో జన్మల తర్వాత తప్పితే కృష్ణుని గురించి వినే అవకాశం దొరకదట, అందుకు వింటున్నా అని చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ప్రభుజీ ఉమ్, దుర్గాదేవి గురించి చెప్పారు కదా, అదే ఉమ్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? సుష్మా మాతాజీయా అడిగేది? ఎస్ ప్రభుజీ. సుష్మాతే అడుగుతున్నారా? దుర్గా ఓకే. మాయలో ఇలా మనల్ని అడ్డుకుంటుంది అని చెప్పారు కదా, అవును. అది కొంచెం అయితే డౌట్ ప్రభు. ఆ తల్లి మనకి ప్రతిరోజు మనం భగవద్గీత పారాయణ చేసే ముందు, చర్చించుకునే ముందు మనకి ప్రతి అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని ఎవరు అడిగితే ఎవరు చెప్తున్నారు? పరమశివుని పార్వతీదేవి అడిగితే పార్వతీదేవి ఎవరు? దుర్గాదేవి. ఓకే. సో ఆ తల్లి ఎప్పుడు కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మన జీవులందం తరించాలని ఆ తల్లి ఆకాంక్షిస్తుంది. కానీ మనము ఆ తల్లిని వివిధమైనటువంటి కామ్యమైన కోరికలను తీర్చడానికి అడుగుతా ఉంటాం అన్నమాట. సో పిల్లలం కాబట్టి ఆవిడ మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. దానివల్ల మనం మళ్ళీ తన మాయలోనే తిరుగుతా ఉంటాం అన్నమాట. దుర్గాదేవి అంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి అన్నమాట ఆవిడ. అంటే కృష్ణమాయనే దుర్గాదేవి కదా అవును మాతాజీ, అవును, మహామాయాదేవి ఆవిడే. ఓకే, మీ క్వశ్చన్ క్లియర్ అయిందా? ఉంది అంటే అది ఇంకా అర్థం కావట్లేదు ప్రభుజీ. ఏంటి మాతాజీ? అమ్మవారు ఎందుకలా అడ్డుకుంటుంది అని ఇంకా ఆవిడ అడ్డుకోదు, మీరు తప్పుగా అర్థం చేసుకోండి. ఆవిడ అడ్డుకోదు. ఆవిడ మనం ఏది కోరుకుంటామో అది ఇస్తుంది. మనం జ్ఞానం కోరుకుంటే ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తుంది. మనం కామ్యమైన కోరికలు కోరుకుంటే అవి ఇస్తుంది ఆవిడ. అర్థమైందా మీకు? అర్థమైంది ప్రభుజీ. సో మనము నిశ్చయించుకోవాలి, మనం తల్లి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో. జ్ఞానాన్ని తీసుకోవాలా, అజ్ఞానాన్ని తీసుకోవాలా? దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. సో ఆవిడే కదా మనకి ప్రతిరోజు ప్రతి ఒక్క అధ్యాయం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. అడిగి తెలుసుకొని మనందరికీ తనకు తెలియదా? తనకు తెలుసు. అయినా ఆవిడ మనకి చెప్పాలనే కదా, ఆవిడే కదా ప్రతిరోజు మనకి ప్రతి అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని చెప్పించుకుంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ధరించండి అని చెప్పి ఆవిడ మనకి జ్ఞాన సంబంధమైన విషయాలు అడుగుతుంది అనమాట. ఆమె ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది మన శివుడిని. మన శివుడు పరమశివుడు మన మహాభారతం చెప్తాడు తల్లికి, విష్ణు సహస్రనామం చెప్తాడు. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పిన తర్వాత పార్వతీదేవి అడుగుతుందన్నమాట శివుణ్ణి. ఏమని అడుగుతుంది? కేనోపాయన లగుణ విష్ణు నామ సహస్రంగం పఠ్యతే పండితై శ్రోతుం ఇచ్చామ్యహం ప్రభు. ఓ పరమేశ్వర స్వామి, ఇన్ని 1000 నామాలు ఎట్లా గుర్తుంటాయా మా పిల్లలకి? కలియుగంలో ముందే వాళ్ళకి టీవీ సీరియల్ సినిమాలు చూడడం తప్ప ఇంకా ఏ విషయం వాళ్ళకి నచ్చదు. అంత మందబుద్ధితో ఉన్న వాళ్ళకి 1000 నామాలు మీరు ఇస్తే ఎలాగా, ఎవరు గుర్తుంటాయి? కాబట్టి ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ 1000 నామాలని లఘువుగా సూక్ష్మంగా పారాయణ చేసే ఉపాయం చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరణ. దేవి శ్రీరామ రామ రామ రామేతి 3 సార్లు రామ 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 అంటే 1000 నామాలు పలికినట్టే దేవి. సో మన పిల్లలకి చెప్పేసేయి అని చెప్పి స్వామి చెప్తాడు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక జ్ఞానము మనం ధరించాలని మన గురించి వాళ్ళ తపన. కానీ మనం అది అర్థం చేసుకో. మనకి ఎంత అంటే మన మనస్సు మన బుద్ధి మొత్తం భౌతికమైన విషయాల గురించే ఆసక్తితో నిండిపోయి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరన్నా అది తీర్చుకోదు కోరిక అంటే, ఎందుకు తీర్చుకోదు, నాకు ఆ హక్కు లేదా, నన్ను ఎవరు మీరు ఆపడానికి అని మనం
తెలిస్తే మనం ఖచ్చితంగా ఒక కరెంటు మన రంధ్రంలో ప్లగ్లో వేలు పెడితే షాక్ వస్తుందని మనకి క్లియర్గా క్లారిటీ ఉన్నప్పుడు మనం ఏలు పెట్టము. సో మనకు ఆ క్లారిటీ లేదు కాబట్టి ఇదేదో రంధ్రం బాగుంది, ఉంగరం వేలు ఎందుకు ఇలా పెట్టదని పెడుతుంటాం అనమాట. ఆ భౌతిక సుఖాలు అలాంటివి అనమాట. అంటే మితిమీరిన భౌతిక సుఖాలు ఆ ప్రమాదాన్ని తీసుకొస్తాయి. నా ఉద్దేశం ఇంకా ఎలాంటి సుఖాలు మొత్తం వైరాగ్యభరితమైన జీవితం గడపాలని కాదు. మితిమీరిన శాస్త్రం మనకి ఎంత సమ్మతించిందో మనకి ఈరోజు కృష్ణ చెప్పాడు. బలం బలవతాం చాహం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరదర్షభ. ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేనే అని చెప్పేసి కృష్ణనే చెప్పారు. అంటే మన కామ్యమైన కోరికలు అధర్మబద్ధమా కావా అని తెలుసుకొని మనం అనుభవిస్తే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మనం భగవంతుని వైపే నడుస్తాం. కానీ మనం ఆ పరిశీలన చెయ్యమన్నమాట. చేయకపోవడం వల్ల ప్రమాదం వస్తుంది. ఓకే, అర్థమైందా మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్. ఎస్ మాతాజీ. ప్రభుజీ, మా మామయ్య గారు చనిపోయి 1 year అవుతుంది. అయితే తను